మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఇక్కడ యేసు ప్రభువుకి సద్దూకయ్యులకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది. సద్దూకయ్యులు అంటే ఎవరంటే, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, బైబిల్ చెబుతారు. కాకపోతే వాళ్ళు మరణించిన తర్వాత ఆత్మ లేదని, మరణించిన తర్వాత నరకం లేదు, దేవుడు లేదు, మరణించిన తర్వాత ఎలాంటి మార్పు లేదు, మరణంతో అంతటితో జీవితం అయిపోతుంది అని నమ్మేటువంటి వాళ్ళని సద్దూకయ్యులు అంటారు. పరిసయ్యులు అంటే ఎవరంటే, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. మరణించిన తర్వాత తీర్పు ఉంటుంది, పరలోకం ఉంటుంది, నరకం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు, ఆత్మ ఉంటుంది. వీటన్నిటిని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. వీటిని నమ్మకుండా బోధించే వాళ్ళు సద్దూకయ్యులు. ఇద్దరు పూజారులే. ఇప్పుడు సద్దూకయ్యులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి అన్నారు, యేసు ప్రభువా, మరణించిన తర్వాత మరో జీవితం లేదని, మరణించిన తర్వాత తీర్పు లేదని ఒక సందర్భాన్ని పట్టుకొని వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన దానికి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పగానే పక్కనే ఉన్నటువంటి పరిసయ్యులు వింటూ ఉన్నారు ఆయన చెబుతూ ఉంటే. సద్దూకయ్యులకు పరిసయ్యులకు అస్సలు పడదు, ఒకరంటే ఒకరు కుదరదు. ఎందుకంటే ఇద్దరు బైబిల్ పట్టుకున్నా సరే వీళ్ళు నమ్మే సిద్ధాంతం ఒకటి, వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఒకటి. కాబట్టి ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. సద్దూకయ్యులు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు యేసు ప్రభుని. పరిసయ్యులు వింటూ ఉన్నారు. ఆయన ఎలా సమాధానం చెప్పాడంటే, ఇక సద్దూకయ్యులు నోరెత్తకుండా సమాధానం చెప్పాడు. వారి జీవితంలో మరొకసారి అలాంటి ప్రశ్నలు తీసుకొని రాకుండా సమాధానం చెప్పాడు ఆయన. ఇది పక్కనే ఉన్నటువంటి పరిసయ్యులకు భలే నచ్చింది. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు కనుక ఆ పడనటువంటి వ్యక్తి నోరు మూయించాడు కాబట్టి వీళ్ళకి సంతోషం అనిపించి వెంటనే వీళ్ళు వచ్చారు. వాళ్ళు నోరు మూసుకున్నారు, వాళ్ళు తగ్గారు. ఇక యేసు ప్రభు దగ్గర అడగడం మంచిది కాదనుకున్నారు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళకి సమాధానం వచ్చింది. ఇక నోరెత్తనటువంటి సమాధానం చెప్పాడు. వాళ్ళు అలా వెళ్ళారు తలదించుకొని. ఇప్పుడు పరిసయ్యులు వచ్చారు. ముందు వాళ్ళు ఎందుకు వచ్చారంటే, యేసు ప్రభు చెబుతున్నటువంటి బోధ తప్పని నిరూపించడానికి వచ్చారు. వాళ్ళు చెబుతున్న తప్పని ఈయన నిరూపించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు తలదించుకొని. ఇప్పుడు ఈ 34వ వచనం, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఇప్పుడు పరిసయ్యులు ఎందుకు వచ్చారంటే, సద్దూకయ్యుల నోరు మూయించాడు ఆయన, అందుకని వీళ్ళంతా కూడి వచ్చారు. ఇప్పుడు రెండవ గుంపు వచ్చింది ఆయన దగ్గరికి. ఎందుకు వచ్చారంటే, రెండవ గుంపు 35వ వచనం, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించడం అంటే మెలిక ప్రశ్నలు అడుగుతుంటారు కదా, విప్పుడు కథలు అడుగుతుంటారే. ప్రశ్న అడుగుతారు, కాకపోతే ఎదుటి వ్యక్తి సమాధానం చెప్పాలని కాదు, సమాధానం చెప్పలేకుండా చేయాలని. అలా వీరి గొప్పతనాన్ని నిరూపించుకోవడానికని ఇప్పుడు వాళ్ళు వచ్చారు. శోధించుతూ ఆయన అడిగారు, ఆయన ఇబ్బంది పెట్టాలని అడిగారు. ఏం ప్రశ్న అడిగాడు ఇంతకు? 36వ వచనం వాళ్ళు అడిగిన ప్రశ్న, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. వాళ్ళు అడిగిన ప్రశ్న, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రం అనగానే మనకు తెలుసు, నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ద్వితోపదేశకాండము చివరి అధ్యాయం వరకు ఉన్నటువంటి దాన్ని ధర్మశాస్త్రం అంటారు. ఈ 4 కాండాలలో, 4 పుస్తకాలలో 613 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఇశ్రాయేలీయులు సమాజంగా ఏం చేయాలి, సంస్కరణ పరంగా ఏం చేయాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలన్న దానికి ఆయన 613 ఆజ్ఞలను ఇచ్చాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న, యేసు ప్రభువా, 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అయితే 613 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. ప్రశ్న అర్థమైందా మీకు? ఆయన అడిగిన ప్రశ్న. 613 ఆజ్ఞలు ఉన్నాయి. సామాన్య జనాంగానికి ఇవి తెలియదు, 613 ఆజ్ఞలు తెలియదు. ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే ఆయన. ఈయన వచ్చి యేసు ప్రభుతో మొదటి గుంపును ఆయన నోరు మూయించాడు. ఇప్పుడు రెండవ గుంపు వచ్చారు. యేసు ప్రభు నోరు మూయించాలి, ఇది వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందుకని 613 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి?
దేనిని మనం ప్రధానంగా నంబర్ 1 అని చెప్పొచ్చు అని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు వాళ్ళతో చెప్పిన మాట 37వ వచనం, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఎక్కడి నుంచి చెప్పాడు దీన్ని ఆయన అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు ఉన్నాయి, నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధం మీద నీ గవనుల మీద వాటిని వ్రాయవలెను. ఇది ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. యేసు ప్రభు ఈ 613 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటున్నాడంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోకి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు అక్కడ, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది ఆయన తీసుకున్నది. యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, అన్నిటికీ ఆధారమైన ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనం కనుక ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే అక్కడ ఎవరైనా యూదుల్ని కనుక మనం చూస్తే వాళ్ళు ఒక వింతగా కనిపిస్తారు. ఎలా కనిపిస్తారంటే ప్రతి వాని నుదుటి మీద ఒక చిన్న అగ్గిపెట్టి సైజులో, చిన్న అగ్గిపెట్టి ఉంటుంది కదా, అంత సైజులో ఒక చిన్న బాక్స్ ఉంటుంది, చిన్న డబ్బా లాంటిది ఒకటి కట్టుకో అంటాడు. దానికి అటువైపు ఇటువైపు ఒక దారాన్ని కట్టి ఇక్కడ నుదుటికి ఇలా కట్టుకొని ఉంటాడు. బాసికాలు అంటారు కదా, బాసికాలు కడతారు పెళ్ళి అయ్యేటప్పుడు, అలా బాసికలాగా కట్టుకొని ఉంటాడు. అలాంటిదే మరొక పెట్టి చేసుకొని దానికి దారం కట్టుకొని చేతికి కట్టుకొని ఉంటాడు, వాచ్ లాగా కట్టుకొని ఉంటాడు. అలాంటిదే ఇంకో చిన్న బాక్స్ చేసుకొని ద్వారబంధం ఉంటుంది కదా మన ఇంటి తలుపు పైన ద్వారబంధం, దానికి కట్టుంటాడు. అలాంటిదే ఒక బాక్స్ చేసి ఊరి శివార్లలో పొలిమేర్లలో ఆ గవినికి కట్టుంటాడు. ఏ మాట కట్టుంటాడంటే 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఈ 2 వచనాలని నుదుటిని కట్టుకుంటారు, ఈ 2 వచనాలని చేతికి కట్టుకుంటారు, ఈ 2 వచనాలని ద్వారబంధాల మీద కడతారు, ఈ 2 వచనాలని గవనుల మీద కడతారు. ప్రతిరోజు రోజుకి 3 పూట్ల వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ప్రార్థన సమయాలు ఉన్నాయి. ప్రతి యూదుడికి ఉదయాన్నే 8 గంటలకు, మధ్యాహ్నం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఆ ప్రార్థనలో మొట్టమొదట వాళ్ళు పలికే మాట ఈ మాట పలుకుతారు. వారి ప్రార్థనను ఏమని పిలుస్తారంటే వారి హెబ్రీ భాషలో షమా అంటారు. షమా అంటారు వాళ్ళ ప్రార్థనని. ఏంటి షమా అంటే ఈ 2 వచనాలే పలుకుతారు. ఉదయాన్నే ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి సమాజ మందిరంలోనికి వెళ్ళి గుడిలోనికి వెళ్ళి క్షమా చేస్తారు. వాళ్ళు క్షమా చేస్తారంటే అర్థము, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది క్షమ. ఈ 2 వచనాల్ని ఉదయాన్నే ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి సమాజ మందిరంలోకి వెళ్ళి మొదట ఈ క్షమా చేస్తారు. అటు తర్వాత ప్రార్థన చేసుకుంటారు, అటు తర్వాత బైబిల్ చదువుకుంటారు, అటు తర్వాత కీర్తనలు పాడుకుంటారు, తర్వాత వారి కార్యక్రమాలన్నీ చేస్తారు. మొట్టమొదటిగా ప్రతి యూదుడు, మనకు మంచి ఉదాహరణ ఏంటంటే మన చుట్టువైపులా ముస్లిమ్స్ ఉంటారు, సాయిబులు అంటాం కదా, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు రోజుకి ఇన్ని మార్లు అని నమాజ్ చేస్తారు. వీళ్ళకంటే ముందు నుంచే క్షమా అని చేస్తారు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదులు. ఆ 2 వచనాల్ని రోజుకు 3 సార్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరలా అదే 2 వచనాల్ని చిన్న పెట్టెలో కట్టుకొని ఒక చిన్న పేపర్లో రాసి దాన్ని మడిచి ఆ చిన్న పెట్టెలో పెట్టి దాన్ని నుదుటి మీద కట్టుకుంటారు, చేతుల మీద కట్టుకుంటారు, గవనుల మీదుగా రాస్తారు, ద్వారబంధం మీద రాసుకుంటారు. వారి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఇశ్రాయేలుకి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఓ ఇశ్రాయేలు విను, ఇశ్రాయేలు 12 గోత్రం వారులారా వినండి. ఏంటంటే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు.
అద్వితీయుడు అంటే రెండు కానివాడు, ఆ ద్వితీయ అంటే రెండు కానివాడు. ఓ ఇశ్రాయేలు, మనకు చుట్టువైపులా ఉన్నటువంటి దేశాల్లో అనేక మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది తత్వజ్ఞానులు, మేధావులు ఉన్నారు, అనేక మంది ఫిలాసఫర్స్ ఉన్నారు, చాలా సిద్ధాంతాలు, చాలా మతాలు ఉన్నాయి. కాకపోతే ఇశ్రాయేలు జాతి విను, నీకున్నది ఒకే దేవుడు, మన దేవుడైన యెహోవా ఒక్కడే. ఆయన మనం ప్రేమించాలా. వాళ్ళ భావం ఏంటంటే, నుదుటి మీద కడుతున్నామంటే మా తల లోపల వచ్చే ప్రతి ఆలోచన మా దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడని, ఆయన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామని, పూర్ణాత్మతో ప్రేమిస్తామని, పూర్ణ వివేకంతో ప్రేమిస్తున్నామని అనేదానికి గుర్తుగా తల మీద పెట్టుకుంటారు. చేతి మీద ఎందుకంటే మేము చేసే ప్రతి పని దేవుని ప్రేమించడానికే. మూడవదిగా గవిని మీద ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. నాలుగవదిగా ఊరి శివారులు ఎందుకంటే మా ఊర్లో అందరం కూడా యెహోవానే ప్రేమిస్తున్నాం అని. మొట్టమొదట ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి అని. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో మిగతా 612 ఆజ్ఞలు తెలియకుండానే మనం నెరవేరుస్తాం. మనం మన పిల్లల్ని ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, మన కనిపించే వ్యక్తులు ప్రేమిస్తాం మనం. అయితే దేవుడి ప్రధానమైనటువంటి అవసరత మన దగ్గర నుంచి దేవుడు అడుగుతుంది ఒకటే. మన దగ్గర నుంచి దేవుడు అడుగుతున్నటువంటి ప్రధానమైన కోరిక ఏంటంటే, నన్ను మీరు ప్రేమించండి. మొదటి భాగంలో మనం ఇది ఆలోచిస్తాం, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించకుండా ఎంత భక్తి ఉన్నా వృధా, ప్రేమించకుండా ఎంత నమ్మకం ఉన్నా వృధా, ప్రేమించకుండా ఎంత విశ్వాసం ఉన్నా వృధా. దేవుడు అడుగుతున్న ప్రధానమైన ఆజ్ఞ, యేసుప్రభు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ, నన్ను మీరు ప్రేమించాలి. నన్ను మీరు ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి ఆయన్ని? దేవుని మనం ఎందుకు ప్రేమించాలి అనంటే, మొట్టమొదటిగా మనల్ని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము ముందు 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. మొట్టమొదటి దేవుడు ఆలోచన ప్రకృతిని అంతటిని చేసిన తర్వాత, వెలుగును, భూమిని, ఆకాశాన్ని, మొత్తం ప్రకృతిని అంతటిని చేసిన తర్వాత 6వ రోజు దేవుడు ఆయన పలుకుతున్న మాట చివరిలో, మన స్వరూపంలో ఒక నరుని చేద్దాం, మన స్వభావంలో ఒక నరుని చేద్దాం, మన పోలికలో ఒక నరుని చేద్దాం, మన ఆలోచనలతో ఒక నరుని చేద్దాం. త్రిత్వమైన దేవుడు ప్రకృతి అంతా అయిపోయిన తర్వాత ఒకరిని చేద్దాం, వాళ్ళు ఎలాగ ఉండాలంటే మన పోలికలోనే ఉండాలి. అంతకుముందు కోటాను కోట్ల జంతువులు చేశాడు ఆయన, చాలా చెట్లను చేశాడు, పక్షులను చేశాడు, జలచరాలను చేశాడు, ఎన్నో సృజించాడు ఆయన. అయితే దేనికి కూడా తన స్వరూపాన్ని ఆయన ఇవ్వలే, దేనికి తన పోలికని ఇవ్వలే ఆయన. చివరిలో ఆయన అంటున్న మాట, నరుణ్ణి చేద్దాం, నరుణ్ణి మన పోలికలో చేద్దామని. నా కొడుకుని తీసుకుని మా ఊరికి వెళ్ళాను, సొంత ఊరికి వెళ్తే అక్కడ అందరూ అంటున్నారు, నీ కొడుక? అవును నా కొడుకే, అంత నీలాగే ఉన్నాడే అంటున్నారు. నీ కొడుకు? అవును నా కొడుకే, అంత నీలాగే ఉన్నాడు, అంత నీలాగే ఉన్నాడు. ఎందుకు నాలాగా ఉన్నాడు వాడు? నాకు పుట్టాడు కనుక. అంతేనా? మన పోలిక మన పిల్లలకు వస్తుంది. మన పిల్లలు మనం ఎందుకు ఇష్టపడతామంటే, మనకు పుట్టారు కనుక, మన పోలికను ధరించేవారు కనుక. మనం పోయిన తర్వాత మన రూపాన్ని భరించే వాళ్ళు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద వాళ్ళే కనుక వాళ్ళు మనం ప్రేమిస్తాం ఎక్కువగా. మన పేరుని తర్వాత కొనసాగించేది వాళ్ళే, మన రూపాన్ని తర్వాత కొనసాగించేది వాళ్ళే, మన స్వభావాన్ని తర్వాత కొనసాగించేది వాళ్ళే కనుక వాళ్ళు మనం ఎక్కువ ప్రేమిస్తాం మన పిల్లల్ని. దేవుడు ప్రకృతిని అంతా చేసిన తర్వాత మన స్వరూపంలో ఒక మనిషిని చేద్దాం, నరుని చేద్దాం. ఆదాముని చేశాడు, ఆదాము నుంచి హవ్వను చేశాడు. వీళ్ళిద్దరు ఎవరంటే ఆయన స్వరూపాలు, ఆయన పోలికలు వీరిద్దరు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు, అంటే తన పిల్లలుగా చేసుకున్నాడు. రెండవదిగా దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడి స్వరూపం ఏంటంటే ప్రేమ, దేవుని రూపం ఏంటంటే ప్రేమ. ప్రేమ స్వరూపి మన దగ్గర నుంచి ప్రేమనే కోరుకుంటాడు కానీ మరొకటి కోరుకోడు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటాడు? మరలా ప్రేమనే కోరుకుంటాడు. ఆయన ప్రేమ అయితే మనల్ని ఎలా చేస్తుంటాడు? మనల్ని కూడా ప్రేమ స్వరూపులుగానే చేస్తుంటాడు. కనుక ఆయన ప్రేమ స్వరూపి మనల్ని కూడా ప్రేమతో చేస్తున్నాడు.
మనల్ని అడుగుతున్నాడు ఆయన ప్రేమించమని మరలా తిరిగి. మనకు ప్రేమ ఉంది కాబట్టి మన పిల్లలను ప్రేమిస్తున్నాం, మనకు ప్రేమ ఉంది కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాం, మనం కష్టపడుతున్నాం, కుటుంబాన్ని పోషిస్తాం, మనం కష్టపడుతున్నాం, పిల్లలు పోషించుకుంటున్నాం. కారణం ఏంటి? మన దేవుడు ప్రేమ పెట్టాడు కాబట్టి. తల్లికి 9 నెలలు నిండిన తర్వాత బిడ్డ పుడతాడు. 9 నెలలు నిండిన తర్వాత అప్పుడు చిన్న బిడ్డ పుడతాడు. బిడ్డ కంటే ముందు దేవుడు ప్రేమను పుట్టిస్తాడు తల్లికి. బిడ్డ కంటే ముందు ప్రేమను పుట్టిస్తాడు తల్లికి. అందుకనే పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడిని తల్లి పడేయలేదు, వదులుకోలేదు. ఎందుకని అంత ప్రేమ పిల్లల మీద వస్తుందంటే ముందు దేవుడు ప్రేమను పుట్టించాడు కనుక. మామూలుగా ఒక లోకంలో సామెత ఏంటంటే ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ గుడ్డిది. ఇది తల్లికి బిడ్డకు సంబంధించిన ప్రేమ. తల్లికి బిడ్డకు సంబంధించిన ప్రేమ ఎలాంటిదంటే గుడ్డిది అంటారు. ఎందుకు గుడ్డిది అని అంటే పిల్లాళ్ళలో లేదా చిన్న బిడ్డలో కదలికలు ప్రారంభం కాగానే తల్లికి బిడ్డకు మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. కదలికలు ప్రారంభం కాగానే తల్లికి బిడ్డకు మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. పుట్టే బిడ్డ నల్లగా పుడుతుందా, తెల్లగా పుడుతుందా, ఆరోగ్యంగా పుడతారా, ఆరోగ్యంగా పుట్టరా, చనిపోయి పుడుతుందా, బ్రతికి పుడుతుందా, ఏది అనవసరం. బిడ్డ కదిలే కొద్దీ తల్లికి ఒక విధమైన మమకారం, ఒక విధమైన ప్రేమ, ఒక విధమైన బంధం ఏర్పడుతుంది. ప్రేమ గుడ్డిది. ఎందుకంటే చూడకుండానే ప్రేమించడం ప్రారంభించింది. మిగతా వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ప్రేమిస్తారు. మిగతా వాళ్ళంతా బయట పుట్టిన తర్వాత అప్పుడు ముద్దు పెట్టుకుంటారు, అప్పుడు పేర్లు పెట్టుకుంటారు, అప్పుడు ఎత్తుకుంటారు, అప్పుడు అన్నీ చేస్తారు. కానీ తల్లికి బిడ్డకు సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందంటే కదలిక ప్రారంభం కాగానే ఏర్పడుతుంది. అందుకనే తల్లి ప్రేమ చాలా గొప్పది ప్రపంచంలో. తండ్రి ప్రేమించినాడు బిడ్డల్ని. తల్లి ప్రేమించిన దాంట్లో కనీసం 50% కూడా తండ్రి ప్రేమించలేడు. ఎందుకంటే పుట్టిన తర్వాత చూస్తాడు కాబట్టి తండ్రి ప్రేమించలేడు. పుట్టక ముందే కదలిక ప్రారంభం కాగానే అప్పటి నుంచే తల్లి ప్రేమిస్తుంది కాబట్టి తల్లి ప్రేమించినంతగా మరి ఎవ్వరూ ఈ ప్రపంచంలో బిడ్డలు ప్రేమించలేరు. అందుకే తండ్రులు కోపాన్ని కొడతారేమో కానీ తల్లి మాత్రం కొట్టాలంటే చాలా ఆలోచిస్తుంది. తండ్రి కొట్టాలంటే సులభంగా కొట్టేస్తారు, ఎందుకంటే ఆ సంబంధం లేదు కాబట్టి, అంతగా లేదు కాబట్టి. కానీ తల్లి కొట్టాలంటే చాలా ఆలోచిస్తుంది. ప్రేమ గుడ్డిది అని దేవుడు అడుగుతున్నాడు, నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమించాలా? నీకు పుట్టితే నీకు అంత ప్రేమ వచ్చింది కదా, నేను నిన్ను పుట్టించాను, మరి నువ్వు నన్ను ఎంతగా ప్రేమించాలా? దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే ప్రేమ. దేవుళ్ళైనా నా మీద మీకేముండాలి? భక్తి కాదు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి. ఏం కావాలా? ప్రేమ కావాలి నాకు మీ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి నాకు నమ్మకం వద్దు. నేను నమ్ముతున్నానండి దేవుణ్ణి, అదొద్దు నాకు. నమ్మకంతో నాకు పనే లేదు. మీరు నమ్మినా నేనున్నాను, నమ్మకపోయినా నేనున్నాను. నాకు కావాల్సింది ప్రేమ. విశ్వాసం కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది ప్రేమ. ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? కొన్ని వేల సంవత్సరాల కిందట చెప్పాడు. ధర్మశాస్త్రంలో ప్రధానంగా చెప్పాడు ఆయన. వారు ప్రతిరోజు 3 పూట్ల చేస్తున్నారు. మన దేవుణ్ణి మనం ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలని. మనం ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నేర్చుకున్నాం, దేవుణ్ణి నమ్మడం నేర్చుకున్నాం. ప్రపంచాన్ని ప్రేమించడం నేర్చుకున్నాం, దేవుణ్ణి విశ్వాసం పెట్టడం నేర్చుకున్నాం. అందుకే మన బ్రతుకుల్లో తేడాలు లేవు. మన బ్రతుకులు సరైన గాడిలో ఎందుకు లేవంటే మనం ప్రేమించాల్సిన వారిని ప్రేమించలే, దేవుణ్ణి ప్రేమించాలా. మిగతా వాళ్ళని ప్రేమించకపోయినా సరే మిగతాది కొనసాగు. అంటే నా ఉద్దేశం మిగతా వాళ్ళు ప్రేమించొద్దని కాదు. నా ఉద్దేశం ఏంటంటే మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రేమించాలా. లోకంలో సామెత ఉంది, ఏంటంటే అది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని. ప్రార్థన ఎవరు చేస్తాం? మనం దేవుడికి చేస్తాం. అంటే దేవుడికి ప్రార్థన చేయడం పక్కన పెట్టినా పర్లేదు, కానీ పక్కనోడికి మాత్రం సహాయం చేయాలా అని. ప్రార్థించే పెదవుల కన్నా అంటే దేవుడితో ప్రార్థన కన్నా సహాయం చేస్తే సరిపోతుంది అని. అదే పొరపాటు. ఎవడి పెదవులైతే నికార్సుగా దేవుణ్ణి ప్రార్థన చేస్తాయో వాడి చేతులు సహాయం చేయడానికి పనికొస్తాయి. దేవుణ్ణి నికార్సుగా ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సహాయం చేసినా ఆ సహాయం వ్యర్థం. దాంట్లో నీ స్వార్థం దాగి ఉంటుంది, దాంట్లో నీ పాప ఆలోచన దాగి ఉంటాయి, దాంట్లో నీ వ్యక్తిగత ఆలోచన ఏదో దాగి ఉంటాయి. దేవుడితో సంబంధం లేదండి, నేను దేవుడిని నమ్మనండి, దేవుడిని నాకు నమ్మకం లేదండి, దేవుడు నాకు అనవసరం అండి, నా పక్కన వాడు బాధపడుతున్నాడు, వాడికైతే నేను సహాయం చేస్తా. మంచిదే. ఆ సహాయంలో నీ స్వార్థం ఏదో దాగి ఉంది. ఆ సహాయంలో నీ వ్యక్తిగత దురాశ ఏదో దాగి ఉంది.
ఆ సహాయంలో నీ పాపం ఏదో దాగి ఉంది. ఎవడైతే నిజంగా దేవుని ప్రేమిస్తాడో వాడు దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని కూడా ప్రేమిస్తాడు. మనిషి ఎవరు ఇంతకీ? మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేసుకుందాం అన్నాడు దేవుడు. మానవుని దేవుణ్ణి ప్రేమించేవాడు మనిషిని ఎలా చూస్తాడంటే దేవుని స్వరూపంగా చూస్తాడు ఆయన. నువ్వు నిజంగా నన్ను గౌరవిస్తే నా ఫోటోను కూడా గౌరవిస్తావు. నన్ను నువ్వు గౌరవిస్తే, నన్ను నువ్వు ప్రేమిస్తే నా ఫోటోను కూడా నువ్వు ప్రేమిస్తావు. నన్ను ప్రేమించుకుంటే నా ఫోటో నువ్వు గౌరవంగా చూసుకుంటా అంటే నమ్మశక్యమేనా అది? నాకు జాన్పాల్ అంటే అస్సలు ఇష్టం లేదండి, కానీ ఆయన ఫోటోకి మాత్రం ప్రతిరోజు నేను పూలదండేస్తాను, ప్రతిరోజు నేను తుడుస్తాను, ప్రతిరోజు క్లీన్గా చూసుకుంటానంటే నమ్మశక్యమేనా అది? నాతో నువ్వు అసలు సంబంధమే లేదు, నాతో మాట్లాడు, నన్ను గౌరవించవు, కానీ నా ఫోటోకి మాత్రం ప్రతిరోజు దండ వాడిపోసరికి మనకు దండేస్తానండి అంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. నేను దేవుడిని అసలు పట్టించుకోనండి, ఆయన మీద నాకు నమ్మకం లేదండి, ఆయనతో నాకు అనవసరం అండి. అయితే మనిషికి మాత్రం నేను సాయం చేస్తానండి. మనిషి ఎవడింతకి? ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తి. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఎందుకని క్రైస్తవ మిషనరీలు ఎందుకు పనికి రాకుండా కుష్ఠరోగుతో ఉన్న వారికి సేవ చేశారు? ప్రపంచం అంతా వెలివేసిన వారిని వారు ఎందుకు సేవ చేయగలిగారంటే వారిని కుష్ఠరోగులుగా చూడలే వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడలే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళుగా చూడలే వీళ్ళు మా దేవుని స్వరూపం అని చూశారు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మానవుడు నా స్వరూపం, నా పోలిక, నా స్వభావం, నేను నా స్వస్థాలతో నా లక్షణాలతో చేస్తున్న మానవుడు అని 1వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మనిషిని వాళ్ళు దేవుని స్వరూపంగా చూశారు కాబట్టి వాళ్ళంత సేవ చేయగలిగారు. మిగతా వాళ్ళు ఎందుకు అలా సేవ చేయలేకపోయారు? చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు కులాన్ని చూశారు, వాళ్ళు జబ్బును చూశారు, వాళ్ళు వెనకబడిన పరిస్థితిని చూశారు. కానీ క్రైస్తవుడు మాత్రమే మనిషిని దేవుని స్వరూపంగా చూస్తాడు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది అక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది. అది కాదు వాస్తవంగా. ఎవడి పెదవులైతే నిజంగా దేవుణ్ణి ప్రార్థిస్తాయో వాడి చేతులు నిజంగా సహాయం చేయగలుగుతాయి. ఎవడి పెదవులైతే దేవుడు ప్రార్థన చేయడం మానేస్తాయో ఆ చేతులతో చేసే సహాయంలో ఏదో స్వార్థం దాగి ఉంటుంది. ఇది వాస్తవం. సరైనటువంటి అవగాహన దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న 100% తప్పది. నిజంగా ప్రార్థన చేసే పెదవులు నిజంగా సాయం చేసే చేతులను ప్రేరేపిస్తాయి, పుట్టిస్తాయి. తర్వాత ఇంకో సామెత ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని. మానవ సేవ ఏంటంట? మాధవ సేవ. మాధవుడు అంటే దేవుడు. మానవుడికి సహాయం చేస్తే దేవుడికి చేసినట్టంట. కాదు. దేవుడిని ఎవడైతే నిజంగా సేవిస్తాడో వాడు మనిషిని నిజంగా సహాయం చేయగలుగుతాడు. పూర్తిగా దేవుణ్ణి ఎలా తీశారంటే మనోళ్ళు దేవుణ్ణి ఆయన స్థాయి దగ్గర నుంచి నేరుగా కిందికి దించారు. ఎంతగా దించారంటే దేవుణ్ణి పట్టించుకోకుండా పర్లేదు, కానీ ముందు మానవుని పట్టించుకోవాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అన్నారు. యేసుప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ప్రధానం. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా మానవుని ప్రేమించాలి. మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మొట్టమొదటిగా మాధవ సేవ, రెండవదిగా మానవ సేవ. మనవాళ్ళు ఏం చేశారు? మానవ సేవ మాధవ సేవ అన్నారు. కాదు. మాధవ సేవ చేసినవాడు మానవ సేవ చేయడానికి యోగ్యుడు. మాధవ సేవ చేస్తే ఆయన వాడిని మానవ సేవ చేసేవాడినిగా పురుగొల్పుతాడు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న రెండవ దానికి వచ్చారు నేరుగా. కాదు. మొట్టమొదటిగా ఆయన ప్రేమిస్తే సహాయం చేయడానికి ఆయన పురుగొల్పుతాడు. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి, రెండవ ఆజ్ఞ మానవుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే మొట్టమొదటి ఆయన మనల్ని తయారు చేసినాడు. ఎందుకు ప్రేమించాలంటే ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన కావాల్సిన ప్రేమే. మూడవదిగా ఎందుకు మనం ప్రేమించాలంటే దేవుడు మన తండ్రి. దేవుడు ఎవరు? మన తండ్రి. యేసుప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చారు. యేసుప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అన్నారు. యేసుప్రభు వెంటనే ప్రార్థన నేర్పించాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయండి. ఎలా చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి అని. దేవుడు ఎవరు? చాలామంది చదువుకున్న వాళ్ళు ఒకసారి మా ప్రిన్సిపల్ నన్ను పిలిచాడు లోపలికి.
ఆఫీస్ రూమ్లో కూర్చొని మేము మాట్లాడుతున్నాం. ఈ లోపల ఒకడు వచ్చాడు. రాగానే వాడు ఏదో తప్పు చేసి లోపలికి వచ్చాడు. తప్పు చేసి లోపలికి రాగానే వాడిని తిడుతున్నాడు ఆయన ప్రిన్సిపల్. నేను వింటూ ఉన్నా ఆయన మాట్లాడుతూ ఉంటే. మాటల మధ్యలో ఏమన్నాడంటే, ఒరే ఉండాలి కానీ దేవుడి మీద భక్తి మరీ ఇంత ఉండకూడదురా, ఎందుకంటే దేవుడు అనేది ఒక నమ్మకం రా అని అన్నాడు. దేవుడు అనేది ఏంటంట? ఒక నమ్మకం. నమ్మకం అంటే అదొక వస్తువు లాంటిది, అదొక పదార్థం లాంటిది, వ్యక్తి కాదు. నమ్మకం అనేది వ్యక్తి కాదు, అదొక ఆలోచన. దేవుడు అనేది ఒక నమ్మకం రా అన్నాడు. దేవుడు లేడంట, ఈయన మాత్రం గుడికి వెళ్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు ఎవరంట? ఒక నమ్మకం. మనం నమ్మితే మనకు మంచి జరుగుతుంది, నమ్మకపోతే చెడు జరుగుతుంది. మనం భయపడినప్పుడు మనల్ని ఓదార్చేది ఆ నమ్మకమే, మనం పడిపోయినప్పుడు తిరిగి లేపేది ఆ నమ్మకమే. దేవుడు అనేది ఒక నమ్మకం అన్నాడు. యేసు ప్రభు నమ్మకం కాదు నాన్న అని చెప్తున్నాడు. దేవుడు అనేది నమ్మకం కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, వాళ్ళని శాస్త్రవేత్తలు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని నమ్ముతున్నావా అంటే, నేను దేవుని నమ్మటం లేదు, కానీ మనందరికి తెలియకుండా పైన ఏదో ఒక శక్తి అయితే ఉంది, అది నమ్ముతున్నాను నేను. దాన్ని వాళ్ళు కాస్మిక్ ఎనర్జీ అన్నారు. దేవుడు అనేది నేను నమ్మను, కాకపోతే ఏదో ఒక శక్తి ఉంది, అది నడిపిస్తూ ఉంది. అది దేవుడు కాదు, ఏదో శక్తి. శక్తిని నమ్ముతున్నాం మేము. ఒక కాస్మిక్ పవర్ ఉంది, దాన్ని నమ్ముతున్నాం మేము. దేవుడు అనేవాళ్ళు లేడు. కొంతమందికి దేవుడు ఎవరంటే అదొక ధర్మం, కొంతమందికి దేవుడు ఎవరంటే అదొక భయం. ఏం భయం అంటే సమాజం అన్నది చెడిపోకుండా మానవుడికి ఒక భయాన్ని పరిచయం చేసుకున్నారు. దేవుడు ఉన్నాడు, కొడతాడు, జాగ్రత్త అని చెప్పడానికి. దేవుడు భయం కాదంట, దేవుడు సిద్ధాంతం కాదంట, దేవుడు ఫిలాసఫీ కాదంట, దేవుడు కాస్మిక్ పవర్ కాదంట, దేవుడు నమ్మకం కాదంట. యేసుప్రభు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. యేసుప్రభు చెప్పాడు, దేవుడు అంటే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన తండ్రి. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, దేవుడు అంటే వ్యక్తి, ఆయన మన తండ్రి. తండ్రి అంటే నాన్న. మన నాన్నని మనం ప్రేమిస్తామా, భయపడతామా? నాన్నని ప్రేమిస్తాం. నాన్నను ప్రేమించకుండా ఆయన భయపడుతున్నావు అనుకో, నాన్నకు చాలా భయం, బాధ అనిపిస్తుంది. నాకేంటో వీడు భయపడుతున్నాడు, నేనేమన్నా ఓనర్నా, నేనేమన్నా మాస్టర్నా, నేనేమైనా నియంత్రణ నాకు భయపడడానికి? ఏ తండ్రి కూడా తన పిల్లల్ని తనకు భయపడాలనుకోడు, తనల్ని ప్రేమించాలనుకుంటాడు. ఎప్పుడైతే తండ్రిని ప్రేమిస్తామో అప్పుడు నాన్నకి ఇష్టం లేని దేన్ని చేయమను. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, వాడికి వాళ్ళ నాన్న అంటే విపరీతమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఏదైనా ఎవరు ఇక్కడికి వెళ్దామంటే లేదురా మా నాన్నకు నచ్చదు అంటాడు. ఎప్పుడు మాట్లాడినా సరే వాళ్ళ నాన్నకి నచ్చంది వాడు చేయడు, ఎందుకంటే మా నాన్నకి ఇది నచ్చదు అంటాడు. భయపడుతున్నాడు వాళ్ళ నాన్నకి, భయపడటం లే, వాళ్ళ నాన్న ప్రేమిస్తున్నాడు కనుక నాన్నకి ఇష్టమైన దాన్ని చేయడు వాడు. ఏ తండ్రి కూడా ఏం కోరుకుంటా అంటే, కుమారుడి దగ్గర నుంచి కుమార్తె దగ్గర నుంచి నన్ను ప్రేమించాలి నా బిడ్డలు అనుకుంటాడు. యేసు ప్రభు అన్నాడు, పరలోకమందున మా తండ్రి అన్నాడు. దేవుడు మన తండ్రి కాబట్టి ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి అంటే, ప్రేమనే కోరుకుంటాడు. యేసు ప్రభు అన్నాడు, మీరు మీ పిల్లలకి, మీ పిల్లాడిని దగ్గరకు వచ్చి రొట్టెని అడిగితే రాతినిస్తారా, గుడ్డుని అడిగితే తేలునిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా అని మాట్లాడతాడు ఆయన. మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి నాన్న రొట్టె కావాలంటే రాయి ఇస్తారా తమాషాకైనా? ఇవ్వం కదా. నాన్న నాకు గుడ్డు కావాలంటే తేలునిస్తారా తమాషాకి? ఇవ్వరు కదా. నాకు చేప కావాలంటే పామునిస్తారా? ఇవ్వరు కదా. చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటే పరలోకమందున్న తండ్రి మరి ఎంత శ్రేష్టమైనటి ఇస్తాడు అని చెప్తాడు యేసు ప్రభు. ఇప్పుడు నేను నా కొడుకు నన్ను రొట్టెని అడిగితే రాతినివ్వను కదా. నేను మంచోడినేనా? ఇంతకీ నేను మంచోడిని కాదు, మంచోడిని కాదు. కానీ తండ్రిని కాబట్టి నా కుమారుడికి మంచిదే ఇస్తాను. నేను చెడ్డవాడిని అయినా సరే నా కుమారుడికి మంచిది ఇస్తూ ఉంటే, చెడ్డ తండ్రులమైన మనమే, చెడ్డ ఆలోచనలు పెట్టుకున్న తండ్రులమైన మనమే మన పిల్లలకు మంచి ఇస్తూ ఉంటే, అసలు పుట్టించిన ఆయన చెడ్డవిస్తాడా? అంటే ఈ తండ్రి కూడా చాలా ప్రేమ కలిగిన తండ్రి అన్నమాట. ఎంత ప్రేమ కలిగిన తండ్రి అంటే, ఈ భూమి మీద ఏ తండ్రి లేడంత ప్రేమగా. మరోసారి అర్థం చేస్తున్నాడు. యేసుప్రభు చెప్పాడు, దేవుడు అనగానే ఆయన సిద్ధాంతం కాదు, ఆయన ఫిలాసఫీ కాదు, ఆయన కాస్మిక్ ఎనర్జీ కాదు, ఆయన నమ్మకం కాదు, ఆయన భయం కాదు, ఆయన వ్యక్తి ఆయన. రెండవదిగా ఆ వ్యక్తి మన తండ్రి.
మూడవదిగా ఆ తండ్రి ఎవరంటే ఈ భూమి మీద ఏ తండ్రి కూడా ఆయనతో సమానం కాదు, అంత గొప్ప తండ్రి ఆయన. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఆయనకి, ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు రెండో వాడు వచ్చాడు, నాన్న నాకు ఆస్తి అంతా కావాలన్నాడు. గొడవ పెట్టుకున్నాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా సర్వనాశనం చేశాడు. సర్వనాశనం చేసిన తర్వాత కొద్ది రోజులకి బుద్ధి వచ్చింది, మా నాన్న దగ్గరికి వెళ్తానని అలా నడుచుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తున్నాడు. వాడు దూరంగా ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న నాన్న దూరం నుంచి చూశాడు. ఇంట్లో నుంచి తానే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. వాడు మాట్లాడకముందే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడు మాట్లాడకముందే క్రొవ్విన ఎద్దుని తీసుకొచ్చి వధించండి అన్నాడు. వాడు మాట్లాడకముందే ఉంగరం తీసుకురమ్మన్నాడు. వాడు మాట్లాడకముందే పట్టు వస్త్రాలు తెమ్మన్నాడు. వాడు మాట్లాడకముందే సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. చెప్పలా వాడు ఆ మాట, ఇంకా నాన్న నేను తప్పు చేశానని. వాడు తప్పు చేశానని నోరు తెరవకముందే, ఇంకా ఇంట్లోకి రాకముందే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన తండ్రిగా యేసుప్రభు చెప్పాడు. మనం క్షమించలేము ఒక తప్పు చేస్తే పిల్లల్ని. మా పక్క ఇటువైపు ఏమంటారు నాకు తెలియదు, కానీ మా వైపు ఒకవేళ ఎవరైనా అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోగానే తల్లిదండ్రులు అనే మాట, నాకు 4 గుడ్లు పుట్టే ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటా అంటారు. ఇక్కడ కూడా అంటారా? ఇక దాని గురించి నా దగ్గర ఎత్తొద్దు, దాని మాట చెప్పొద్దు నా దగ్గరికి. అన్న అలా మాట్లాడితే ఎలా అన్న, ఎంతైనా కూతురు కదా. లేదు లేదు, నాకు ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటా, అది నా కూతురు కాదు. గుడ్డు మురిగిపోయిందంటే అర్థమేమని? ఇక దాని గురించి ఎత్తొద్దు నా దగ్గర. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, వీధిలో అందరి ముందు చెప్తున్నా, అది నా కూతురు కాదు, నేను దాని తండ్రి కాదు, మురిగిపోయింది అనుకుంటా గుడ్డు అంటారు. అంటే రోషం అనమాట అది. కానీ యేసు ప్రభు చెప్పిన తండ్రి ఎవరంటే ఆయన మురుగుగుడ్డు అనుకోలే దాన్ని. ఎదురుగా వస్తూ ఉంటే పందులు తినే పొట్టు దగ్గరికి దిగజారి వస్తూ ఉంటే తనే ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాడు. వచ్చేంతవరకు ఆయన ఎదురు చూడలే. మనమైతే ఇన్ని రోజులు సిగ్గు వచ్చిందా, నేనేంటో తెలిసిందా, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, అసలు ఇప్పుడు తెలిసిందా నా విలువ నీకు, అప్పుడు ప్రారంభిస్తాం, మన కక్ష అంతా బయట పెట్టేస్తాం. లోపలేమో రావాలని ఉంటుంది, కానీ ఊరికే లోపల పిలిచామనుకో గౌరవం ఉండదు. అందుకనే ఏం చేస్తామంటే వాడు పోయినప్పటి నుంచి ఆవిడ పోయినప్పటి నుంచి మనసులో పుట్టలు కదా, చీమలు కదా, పుట్టలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటాం కక్ష అంత లోపల. అప్పుడు వచ్చి అలా తల దించుకొని నిలవబడితే అప్పుడు ఎత్తుకుంటాం ఒక్కొక్కటి. చెప్పానా నేను అప్పుడే? ఎన్నిసార్లు చెప్పాను? అబ్బో ఆ మాటలన్నీ వినే కంటే రెండోసారి మనలా బయటకు వెళ్ళేది మేలు అనిపిస్తుంది. అంత ఫిలాసఫీ మాట్లాడతాం మనం. ఇది మన తండ్రితనం. నా తనం కూడా అదే. నా ఇంట్లో జరిగినా నేను అదే చేస్తాను. ఎందుకంటే మనకు అదే వచ్చింది, వంట పట్టింది ఎప్పటి నుంచో తరతరాలుగా మన రక్తంలో అదే వచ్చింది. అయితే యేసు ప్రభు పరిచయం చేసిన తండ్రి ఎలా ఉంటాడంటే ఆయన పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు, ఆయన మెడ మీద పడ్డాడు, ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఏంటి పందులు పొట్టు తిన్నోడిని ముద్దు పెట్టుకునే మనసు వచ్చింది ఆయనకి? ముద్దు పెట్టుకున్నాడు. ఉంగరము, పట్టు వస్త్రము, సంగీత కచేరీ, విందు. అబ్బో ఈ తండ్రి ఎంత గొప్పోడు, ఎంత ప్రేమ స్వరూపి. ఆయన సిద్ధాంతం కాదు, ఆయన వ్యక్తి. ఆయన వ్యక్తి ఎవరో కాదు, మన తండ్రి. మూడవదిగా ఆ తండ్రి ఎవరో కాదు, ఈ ప్రపంచంలో ఏ తండ్రి కూడా అంతగా ప్రేమించలేడు. అలాంటి తండ్రి దేవుడెవరు? చాలా ప్రేమ స్వరూపి. ఎంత ప్రేమ స్వరూపి అంటే మనం పందులు తినే పొట్టు స్థాయికి దిగదారినా సరే మనల్ని ముద్దు పెట్టుకోవడానికి వస్తాడు ఆయన. అంత తండ్రి ఆయన. ఇలాంటి తండ్రి ప్రపంచంలో ఎవరు లేరు. ఇక చూపెట్టండి ప్రపంచం అంతా వెతికి, యేసుప్రభు చూపెట్టిన తండ్రి లాంటి తండ్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. కేవలం యేసుప్రభు పరిచయం చేసిన తండ్రి మాత్రమే ఆయన ప్రేమ స్వరూపి. కనుక అంతగా మనల్ని ప్రేమించిన ఆయన మన దగ్గర నుంచి మరలా ఏం కోరుకుంటాడు? ప్రేమనే కోరుకుంటాడు. ఆయన కావాల్సిన ప్రేమే. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పానంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా ఆ ప్రేమ సమయంతో స్థలంతో సంబంధం లేదు, ఎల్లప్పుడూ ప్రేమించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, మేలుకున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రేమించాలి. మూడవదిగా ఎందుకు ప్రేమించాలంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. నాలుగవదిగా ఎందుకు ప్రేమించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి. ఐదవదిగా దేవుడు వ్యక్తి కాబట్టి. ఆరవదిగా ఈ ప్రపంచంలో ఏ తండ్రి ప్రేమించినంత ప్రేమ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమించాలి ఆయన మరలా తిరిగి. ఒక చిన్న ప్రశ్న, 3వ అధ్యాయం 38వ వచనం లూకా సువార్తలో, కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదామునకును, ఆదాము దేవునికి కుమారుడు అని. ఆదాము ఎవరంట? ఆదాము దేవునికి కుమారుడు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వు ఎవరి కొడుకువి అన్నారనుకో, వెంటనే మా నాన్న పేరు చెప్తాను. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ముసలోళ్ళు ఉంటారు,
అవ్వ బాగుండావా అంటే వాళ్ళనే మాట, నాన్న ఎవరో గుర్తుకు రావట్లేదు, ఎవర్రా నువ్వు అంటారు. అప్పుడు నేను చెప్పాలా, నేను పలానా ఆయన కొడుకు నేను చెప్పాలా, నువ్వు పలానా వాడి కొడుకువా అని ఇప్పుడు గుర్తుపడతారు. ఆదాము దగ్గరికి వెళ్ళి, ఆదాము మీ నాన్నెవరు అని అడిగామనుకో, ఆదాము చెప్పే మాట ఏంటి? దేవుడు. ఆదాము ఎవరంటే మానవ జాతి అందరికీ మొట్టమొదటి తండ్రి ఆయనే. మానవుడు, మొట్టమొదటి మానవుడు, ఆది మానవుడు. ఆది మానవుడు అంటే అడవిలో ఉండేవాడిని కాదు, మనోళ్ళు పదాన్ని మార్చేశారు. ఆది మానవుడు అంటే అడవుల్లో ఉండేవాడు కాదు. ఆది అంటే మొదట, మానవుడు అంటే మొట్టమొదటి పుట్టిన వ్యక్తి అని. ఆది మానవుడైన ఆదాము దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరికి పుట్టావంటే మా నాన్న దేవుడు అంటాడు. అంటే ఆదాము కొడుకు, దేవుడు తండ్రి. తర్వాత ఆదాముకి షేతు పుట్టాడు. అంటే షేతు నాన్న ఆదాము, ఆదాము నాన్న దేవుడు. 2 తరాలు వచ్చాయి. షేతుకు ఎనోషు పుట్టాడు. అంటే ఎనోషు 3వ తరం. ఎనోషు నాన్న షేతు నాన్న ఆదాము, ఆదాము నాన్న దేవుడు. 3 తరాలు వచ్చాయి. ఎనోషుకు కేయినాను పుట్టాడు. కేయినాను 4వ తరం. కేయినాను నాన్న ఎనోషు నాన్న షేతు నాన్న ఆదాము నాన్న దేవుడు. 4 తరాలు. కేయినానుకు మహలలేలు పుట్టాడు. మహలలేలుకు ఎరెదు పుట్టాడు. ఎరెదుకు హనోకు పుట్టాడు. హనోకు మెతూషల పుట్టాడు. దేవుడు తండ్రి, ఈ తండ్రి నుంచి తరాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆదాముకి దేవుడు అంటే ప్రత్యక్షంగా తెలుసు ఆయనకి, ఎందుకంటే తండ్రి కాబట్టి. అందుకే ప్రతిరోజు వచ్చాడు ఏదైనా తోటలోకి. ఆదాము అవ్వల దగ్గర దేవుడు ఎందుకు వచ్చాడంటే తండ్రి కాబట్టి వచ్చేవాడు. మన పిల్లలతో ఉంటామా, ఎన్ని పనులున్నా సరే మరలా పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళతో ముచ్చట పడితే కానీ మనకు ఆ తృప్తి పోదు రోజులో. దేవుడు ఎందుకు ప్రతిరోజు ఏదైనా తోటలోకి వచ్చేవాడంటే ఆదాము హవ్వలు ఆయన పిల్లలు కాబట్టి. వారు బయటకు వచ్చిన తర్వాత కయ్యను హేబెలు పుట్టారు, మళ్ళీ రాలే దేవుడు. ఎందుకు రాలేదు? పాపం చేశారు కాబట్టి రాలేదు. అందుకనే బలి అర్పించడం ప్రారంభమైంది. ఆదాము హవ్వలు బలి అర్పించడం వాళ్ళ జీవితంలో. ఆదాము హవ్వలు బలి అర్పించలే. ఎందుకు బలి అర్పించలేదు? వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు దేవుణ్ణి, పిల్లలు కాబట్టి. కయ్యను హేబేలు మాత్రం బలి అర్పించారు. ఎందుకు బలి అర్పించారు? వీళ్ళు చూడలే దేవుణ్ణి. 2వ తరం వాళ్ళు. 2వ తరం కాబట్టి దేవుణ్ణి చూడలే వాళ్ళు. కాబట్టి కనిపించని దేవుడికి బలి అర్పించడం ప్రారంభించారు. తర్వాత ఎనోషు వచ్చాడు షేతు నుంచి. ఎనోషు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బలి పోయింది, ప్రార్థన వచ్చింది. ప్రార్థన కనిపించిన దేవుడితో మాట్లాడడం ప్రార్థన రూపంలో మాట్లాడుతున్నాడు. 3వ తరం అది. 4వ తరం, 5వ తరం, 6వ తరం. మొత్తానికి 6వ అధ్యాయం ఆదికాండం వచ్చేటప్పటికి దేవుడు అంటే భయభక్తులు లేని జనాభా వచ్చేశారు. అందుకని దేవుడు జలప్రలయం మొత్తం అందరిని తుడిచిపెట్టేశాడు. ఇలా తరాలు మారి చివరికి యేసు ప్రభు దాకా వచ్చి చెబుతున్నాడు ఇక్కడ. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, ఇలా ఎంచుకుంటూ వస్తున్నాడు కిందకి. యేసు ప్రభు నాన్నెవరు? యోసేపు నాన్నెవరు? హేలీ నాన్నెవరు? మత్తతు నాన్నెవరు? లేవి నాన్నెవరు? మెల్కి. ఇలా ఎంచుకుంటూ చివరికి ఎక్కడికి వచ్చాడంటే 38వ వచనంలో కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. 76 తరాలు ఎంచాడు అక్కడి నుంచి. ఆదాము దగ్గర నుంచి 76వ తరంలో యేసు ప్రభు వచ్చాడు. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హనోకు, మెతూషల, లెమెకు, నోవహు. 3 కుమారులు పుట్టారు. షేము, హాము, యాపెతు. ఈ 3లో షేమును తీసుకున్నాడు. యేసు ప్రభు వచ్చిన వరుస ఏంటంటే షేముకు అర్పక్షదుకు కేయినాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. హేబెరు, పెలెగు, రయు, సెరుగు, నాహోరు, తెరహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, పెరెసు, ఎస్రోము, అరాము, అమ్మినాదాబు, నయస్సును, సెల్మాను, బోయజు, ఓబేదు, యెషయి, దావీదు, నాతాను, మత్తత, మెన్నా, మెలియా, ఎల్యాకీము, యోనాము, యోసేపు, యూదా, షిమ్యోను, లేవి, యోరీము, ఎలియేజరు, యెహోషువ, ఏరు, ఎల్మదాము, కోసాము, అద్ది, మిల్కి, నేరి, షేల్తీయేలు, జెరుబ్బాబేలు,
రేసా, యోహన్న, యోధా, యోసేకు, సిమియా, మత్తతీయ, మైతు, నగ్గయి, ఎస్లి, నాహోము, ఆమోసు, మత్తతు, యోసేపు, ఎన్న, లేవి, మిల్కి, తర్వాత మత్తతు, హేలి, హేలి, యోసేపు, యోసేపు, యేసు. 76 తరాలు. యేసు ప్రభు 76వ తరంలో యేసు ప్రభు వచ్చాడు యోసేపు నుంచి. ఈ 76 తరాలు దాటుకుంటూ వెనక్కి వెళ్ళిపోతే చివరిలో ఆదాము వస్తాడు. ఆదాము మీ నాన్న ఎవరంటే దేవుడు అంటాడు. ఇది యేసు ప్రభు వంశావళి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే షేము నుంచి, అర్పక్షదు, కేనాను నుంచి యేసు ప్రభు వచ్చాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే షేము, హాము, యాపెతు ఉన్నారు కదా, యాపెతు సంతానంలోంచి మిగతా వాళ్ళు వచ్చారు. భారతదేశంలోనూ, ఆసియా ఖండంలో, ఐరోపాలో ఉన్నటువంటి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే యాపెతు నుంచి వచ్చారు. ఆఫ్రికా ఖండము, అమెరికా దేశాల నుంచి ఎవరు వచ్చారంటే హాము సంతానం వాళ్ళంతా. 3 కొడుకులు చెప్తున్నా నేను. నోవకు 3 కొడుకులు పుట్టారు. అందులో షేము దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంతా యేసు ప్రభు వరుస వెళ్ళిపోయింది. అలా ఇశ్రాయేలు అంతా షేము సంతానం నుంచి వచ్చారు. యాపెతు నుంచి వచ్చిన వాళ్ళు ఆసియా ఖండం, మన భారతదేశంలో అంతా యాపెతు సంతానం. మనం అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు హాము సంతానం. అంటే మనకు తరాలు ఎక్కువైపోయి, మనుషులు ఎక్కువైపోయి, ఇప్పుడు నన్ను అడిగితే మా నాన్న పేరు చెప్తాను, మా నాన్న పేరు చెప్తాను, వాళ్ళ నాన్న పేరు నాకు తెలియదు. మా నాన్న పేరు చెప్పగలుగుతాను, వాళ్ళ నాన్న పేరు చెప్పగలుగుతాను, వాళ్ళ నాన్న నాకు తెలియదు, వాళ్ళ నాన్న నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఉండి మా నాన్న వాళ్ళ నాన్న రికార్డ్ చేసుకుంటే వరుసగా ఎంచుకుంటూ పోతే చివరిలో దేవుడు వస్తాడు. దేవుడు అంటే నమ్మకం కాదు, దేవుడు అంటే ఎవరో కాదు, దేవుడు అంటే మన తండ్రి. షేము నుంచి యేసుప్రభు వంశావళి తీశాడు 76 తరాలు 2000 సంవత్సరాల కిందట. అక్కడి నుంచి ఇంకా మిగతా వరుస పెడితే ఇప్పటికీ ఆ వరుసలో ఇశ్రాయేల్లో ఉండాలి వాళ్ళు. ఇశ్రాయేల్ యూదులు ఉండాలి ఆ వరుసలో. యాపెతు దగ్గర నుంచి మనం వరుస తీసుకుంటే నా పేరు చివరికి ఆదాము దగ్గరికి వెళ్ళాలా, ఆదాము దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే మనమంతా దేవుడికి దగ్గర. దేవుడు పుట్టించాడు మనల్ని, దేవుడు మన తండ్రి. మనం ఏమనుకుంటాం దేవుడు అంటే ఏదో ఒక తెలియని ఒక ఆలోచన, తెలియని ఒక నమ్మకం, తెలియని ఒక భయం ఉంది. ప్రార్థన చేస్తే మనకు మేలు చేస్తాడని. మేలు చేస్తాడు, కష్టం ఇస్తాడు కాదు, ఆయన మన తండ్రి. యేసు ప్రభు చెప్పింది పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. ఎప్పుడు 76వ తరంలో యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు ఏమని ప్రార్థన చేయాలంటే, అంతకుముందు ప్రవక్తలు ఏం చెప్పారంటే సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పారు. అమ్మో, సైన్యములకు అధిపతికి యెహోవా అని భయపడ్డారంతా. యేసు ప్రభు 76వ తరంలో ఆయన చెప్తున్న మాట, పరలోకమందున మా తండ్రి, ఆయన తండ్రి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, ఆయన స్వరూపులు మనల్ని చేసిన తండ్రి, ఆయన తిరిగి మనం ప్రేమించాలా యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు దగ్గర పరిశీలన వచ్చారు. మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? యేసు ప్రభు చెప్పాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అంటే ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చెప్పింది మీకు అర్థమైతే దేవుళ్ళు ఎంతమంది? ఆ ఒక్కడెవరు? ఆ ఒక్కడే యేసు ప్రభు అని చెప్పాను. దేవుళ్ళు ఎంతమంది? మనల్ని తయారు చేసినోడు దేవుడు. ఆదామును తయారు చేసింది ఎవరు? దేవుడు. ఆ దేవుడి పేరు యెహోవా అని బైబిల్ పరిచయం చేసింది. ఆదాముకి కయీను, హేబేలు పుట్టారు. హేబేల్ దగ్గర నుంచి, హేబేల్ తర్వాత షేతు వచ్చాడు, ఎనోషు వచ్చాడు, ఇలా యేసు ప్రభు వంశాలు తీసుకొచ్చారు. ఇటు కయీను వంశం ఒకటి ఉందే. ఈ కయీను ఎవరంటే హంతకుడు, దుష్టుడు. వీడి దగ్గర నుంచి విగ్రహారాధన ప్రారంభమైంది. మీకు అర్థమైంది? అర్థం కాలేదు. ఎందుకు ప్రారంభమైందంటే దేవుడు వాడిని వెళ్ళగొట్టాడు. హంతకుడు కాబట్టి తన సన్నిధిలోంచి వెళ్ళగొట్టాడు కాబట్టి దేవుడి మీద కక్ష పెంచుకున్నాడు. దేవుడి మీద కక్ష పెంచుకున్న వాడు దేవుడిని తయారు చేయడం ప్రారంభించాడు. ఇలా విగ్రహారాధన వచ్చింది. ఇలా యేసుప్రభు వరుసలో దేవుడికి లింకప్ అయి ఉన్నాం, దేవుడికి తగులుకున్నాం మనం. ఇంకా ఇప్పటికీ తరతరాలు వచ్చి ప్రపంచంతో వ్యాపించిన తర్వాత అందరు దేవుళ్ళు ఒక్కటేనండి అంటున్నారు అంతా. అందరూ ఉంటే కదా దేవుళ్ళు కావడానికి. ఇప్పుడు చాలా తరాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏమంటున్నారు? అందరు దేవుళ్ళు ఒక్కటే, దేవుళ్ళంతా ఒకటే. దేవుళ్ళంతా ఉన్నారా? దేవుడు ఒక్కడే ఉన్నాడా? దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడెవరు? ఆదామును చేసిన ఆయన. ఆదామును చేసిన ఆయన అని ఎవరికి తెలుస్తుంది? ఆదాము వరుసలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కయీను దగ్గర నుంచి వెళ్ళిపోయారే, వీళ్ళకి దేవుడు తెలీదు, వీళ్ళకి తెలిసింది విగ్రహం. కనుక విగ్రహాలను పెట్టుకున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలనేది వాళ్ళకి తెలియదు.
వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు మొక్కుతారు, వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తారు. కానీ దేవుణ్ణి ప్రేమించాలనే తెలియదు. ఎందుకు ప్రేమించాలనేది తెలియదు? అది వ్యక్తి కాదు కాబట్టి. వ్యక్తి కాని దాన్ని నేను ప్రేమించలేను. ఈ పుస్తకాన్ని నేను ఇష్టపడవచ్చు, ఈ పుస్తకాన్ని నేను అభిమానించవచ్చు, ఈ పుస్తకాన్ని నేను దాచిపెట్టుకోవచ్చు. ఈ పుస్తకాన్ని నేను ప్రేమించలేను. ఎందుకంటే వస్తువుకి వ్యక్తికి మధ్య ప్రేమ సాధ్యపడదు. అవునంటారా కాదంటారా? ప్రాణమున్న నేను, వ్యక్తినైన నేను ప్రాణం లేని వస్తువుని ప్రేమించలేను. అందుకనే విగ్రహారాధనలో ప్రేమ సాధ్యం కాదు. విగ్రహారాధనలో నమ్మకాలు ఉంటాయి, విగ్రహారాధనలో విశ్వాసాలు ఉంటాయి, విగ్రహారాధనలో భక్తి ఉంటుంది. విగ్రహారాధనలో ప్రేమ సాధ్యం కాదు. కారణం ఏంటంటే అది వ్యక్తి కాదు. కారణం ఏంటంటే దానికి ప్రాణం లేదు. అయితే బైబిల్ దేవుడిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలా. కయీను దగ్గర నుంచి చెడిపోయినటువంటి తరం ఉందే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు మొక్కుతున్నారు, వీళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు విశ్వాసం పెడుతున్నారు. నాకు ఈ బొమ్మలకు చేసేది మీరు పెట్టకండి, నన్ను మీరు ప్రేమించాలా దేవుడిచ్చిన ఆజ్ఞ. వాళ్ళు చేస్తుంది మీరు నాకు చేయకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగతాటి పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేరు, ప్రేమించలేరు. మీరు నన్ను ప్రేమించాలా. దేవుడు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది కదా. దేవుడు అడుగుతున్న దాంట్లో 100% న్యాయం ఉంది. నేను మీ తండ్రిని అయితే, మీరు నా కుమారులు అయితే మీరు నన్ను ప్రేమించాలా. ఎందుకు ప్రేమించాలా? ఆయన మన తండ్రి కనుక ప్రేమించాలా. తండ్రిని కుమారుడు ప్రేమించాలి. ప్రేమించకుండా ఏది చేసినా అది తప్పు, నేరం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని రాయబడింది. మరియు యావత్ భూమి అంటే మొత్తం భూమి. ప్రస్తుతానికి 196 దేశాలు ఉన్నాయి. 196 దేశాల్లో ఉన్న మానవులంతా ఒకరి నుండి సృష్టించి అని రాయబడింది. ఆ ఒక్కడు ఆదాము అయితే, ఆ ఒక్కడిని సృష్టించింది యెహోవా అయితే, ఆ యెహోవా రాయించింది బైబిల్ అయితే, బైబిల్ దేవుడే సృష్టికర్త. ఆయన అడుగుతున్న మాట, నన్ను మీరు ప్రేమించండి. అయితే ఒక చిన్న ప్రశ్న లేవనెత్తారు. దేవుని ప్రేమించండి అంటున్నారుగా ప్రారంభం నుంచి. ఎలా ప్రేమిస్తారన్నా? ఇప్పుడు మన బిడ్డలు ప్రేమించాలనుకో, ఎలా ప్రేమిస్తాం? ఇప్పుడు నిన్న బస్సులో వస్తుంటే నా కొడుకు ఒక మాట అడిగాడు, నాన్న నాకు సైకిల్ కావాలా అన్నాడు. నేను చెప్పాను, నువ్వు 5వ తరగతి వచ్చిన తర్వాత కొనిస్తలేరా అన్నా. వాడిని నేను ప్రేమించాలంటే వాడు అడిగిన తీసి ఇవ్వాలి. వాడికి ఏది కావాలో, వాడు ఏది ఇష్టపడుతున్నాడో దాన్ని నేను తీసేయడం ప్రేమించడం. నా కొడుకంటే నాకు ప్రేమని నేను ఎలా నిరూపించుకుంటాను? వాడు అడిగిన దాన్ని ఇస్తే, వాళ్ళ నాన్న చూడండి ఎంత బాగా ప్రేమిస్తున్నాడు, వాడు ఏం అడిగినా తెచ్చిస్తాడని అంటారు. వాస్తవం అయితే భర్తను ప్రేమించడం అంటే ఆయనకి ఇష్టం వచ్చింది చేసి పెట్టాడు. భార్యని ప్రేమించడం అంటే తనకి ఇష్టం వచ్చింది తీసించడం. వ్యక్తుల్ని మనం ప్రేమిస్తాం, చూపెట్టగలుగుతాం ప్రేమని. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తాం? ఆయన కనిపించని దేవుణ్ణి ప్రేమించాలంటే ఎలా ప్రేమిస్తాం? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించటం అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞలను పాటించడమే ప్రేమించడం అని. మరలా ఇంకో ప్రశ్న. ఎవరికైనా మాటికి అన్న బైబిల్ ఇలా రాసున్నారంటే కొన్ని రోజులు వింటారు. ఆ తర్వాత విసుగు వచ్చి ఏమంటారంటే, బైబిల్లో చాలా రాసి ఉంటాయండి, అన్నీ పాటించాలంటే కష్టం కదా అంటారు. మనము ఏం చేస్తుంటామంటే మనకి ఇష్టం వచ్చింది పాటిస్తూ ఉంటాం, కొన్ని పాటించినప్పుడు మనం సమర్థించుకోవడం చెప్పుకున్న మాట బైబిల్లో చాలా ఉంటాయి, బైబిల్లో ఉన్నవన్నీ చేస్తూ ఉంటే మనకు జీవితం సరిపోదు బ్రదర్ అంటారు. బైబిల్లో ఉన్నవన్నీ మనం పాటించలేము. అయినా మనం బైబిల్లో ఉన్న ఆజ్ఞలను పాటించాలంటే మనకు సాధ్యమవుతుందా? మనిషికి సాధ్యమేనది అని అంటాం. అలా అంటారని కింద ఒక మాట అన్నాడు 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. దేవుడి ఆజ్ఞలు ఏంటంట? భారమైనవి కాదంట, చాలా సులభం అంట. అరే
దేవుడి ఆజ్ఞలు సులభమా కష్టమా? దేవుడి ఆజ్ఞలు సులభమా కష్టమా? సులభమని మీరు చెప్తున్నారా, దేవుడు చెప్తుంటే చెప్తున్నారా? ఒకవేళ దేవుడి ఆజ్ఞలు సులభమైతే వ్యభిచారాలు చేసేవాళ్ళు లేరా మందిరానికి వెళ్ళే వాళ్ళల్లో? తప్పుడు అలవాటు ఉండేవాళ్ళు లేరా మందిరానికి వెళ్ళే వాళ్ళల్లో? దేవుడు వద్దన్న దాన్ని చేసేవాళ్ళు లేరా? దేవుడు వద్దన్న దాన్ని చేస్తున్నారంటే ఆజ్ఞను పాటించడం కష్టమా సులభమా? త్రాగొద్దు అని దేవుడు చెప్పాడు అనుకో, వెళ్ళి తాగుతున్నాం. ఎందుకన్నా తాగుతున్నావు అంటే మాన లేకుండా బ్రదర్ అంటాడు. మాన లేకుండా ఉన్నాడంటే ఆజ్ఞను పాటించడం సులభమా కష్టమా? కష్టము. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? సులభం అన్నాడా కష్టం అన్నాడా? సులభం అన్నాడు. దేవుడేమో నా ప్రతి ఆజ్ఞ సులభం అన్నాడు. 613 ఆజ్ఞలు సులభమైనటి అన్నాడు. ఎందుకు సులభమైనటి? నా కొడుక్కి ఎంత బరువు అయితే కష్టమో నాకు తెలుస్తుంది. నిన్న వచ్చేటప్పుడు 2 కేజీలు ఎర్రగడ్డలు తీసుకున్నా, పట్టుకున్నా. నేను ఫోన్ మాట్లాడేదాన్ని కొంచెం బిజీ అయిపోయినా. ఇది తీసి వాడికి ఇద్దామా అనుకున్నా. మరలా రెండవ ఆలోచన ఏంటంటే 2 కేజీలు కదా వాడు మోయలేడు, వద్దులే నేనే పట్టుకొని నేనే ఫోన్ మాట్లాడి వచ్చాను. అరే, ఒక మానవుడిగా తండ్రిగా నాకే 2 కేజీలు వీడు మోయలేడన్న ఇంకిత జ్ఞానం ఉంటే మరి దేవుడికి ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఈ ఆజ్ఞ వీడు పాటిస్తాడా లేడా అని తెలియకుండానే ఇచ్చుంటాడా? ఖచ్చితంగా తెలిసే ఇచ్చుంటాడు. ప్రతి ఆజ్ఞ మనం పాటించగలిగేదే ఆయన ఇచ్చుంటాడు, కానీ మనం పాటించలేమండి అనేది ఆయన ఇచ్చుండడు. 2 కేజీలు ఎర్రగడ్డలు నేనే ఇవ్వలేదంటే ఆయన మనకు సాధ్యం కానీ ఇచ్చిండడు. ఇది వాస్తవం, అవునా కదా? అదే దేవుడు అంటున్నాడు, ప్రతి ఆజ్ఞ భారమైంది కాదు, చాలా సులభం, మీరు మోయొచ్చు, మీరు భరించవచ్చు, మీరు చేయొచ్చు. మరైతే చేయటం లేదే అని అంటే ఆజ్ఞ సులభంగా ఎప్పుడు అనిపిస్తుందంటే మొట్టమొదట ఆయన్ని ప్రేమిస్తే అవుతుంది. మొట్టమొదట ఆయన్ని ప్రేమిస్తే, ఈయన నా తండ్రిని ప్రేమిస్తే అప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన్ను ప్రేమించకుండా నమ్మితే ఆజ్ఞలు పాటించడం కష్టం. ఆయన్ను ప్రేమించకుండా పూజ చేస్తే ఆజ్ఞలు పాటించడం కష్టం. ఆయన్ను ప్రేమించకుండా విశ్వాసంతో ఉంటే ఆజ్ఞలు పాటించడం కష్టం. ఆయన్ను ప్రేమిస్తే ఆజ్ఞ సులభం. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో వస్తువుని నమ్మినట్టుగా, వస్తువుని గౌరవించినట్టుగా కాకుండా దేవుణ్ణి తండ్రిగా ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ సులభం అవుతుంది. మన నాన్న కాబట్టి. ఆయన్ను ప్రేమించడం మానేసి ఆయన నమ్మడం ప్రారంభిస్తే ఆజ్ఞలు కష్టం. 613 ఆజ్ఞలు ఉన్నాయి, కష్టం, పాటించలేం. అబద్ధాలు చెప్పొద్దురా అన్నాడు, చెప్పకపోవడం చాలా కష్టం. అప్పుడప్పుడు చాలామంది వచ్చి అంటుంటారు, అన్న నేను మందు మానేశాను అన్నాను. ఏదో ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కినంత ఆనందంగా వస్తారు. ఏమనంటే నేను మందు మానేశానని. అంటే ఒక ఆజ్ఞ అనమాట. మందు మానేస్తే ఎన్ని ఆజ్ఞలు? అది ఒక ఆజ్ఞ. మద్యంతో మత్తులో ఉండకూడదు, ఒక ఆజ్ఞ. మరి 612 చర్చికి వచ్చిన 6 సంవత్సరాల తర్వాత విజయగర్వంతో వచ్చి అన్న నేను మందు మానేశాను అంటే 6 సంవత్సరాలకు ఒక ఆజ్ఞ పాటిస్తుంది. ఇంకా 612 ఆజ్ఞలకి దేవుడు నీకు ఎంతకాలం ఆయుష్ ఇవ్వాలా? ఈ లెక్కన పెట్టుకుంటే సుమారుగా 6000 సంవత్సరాలైనా ఇవ్వాలి ఆయనకు. 6000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే కానీ 6 సంవత్సరాలకు ఒకటి చొప్పున మొత్తం 613 ఆజ్ఞలు మనం నెరవేర్చాం. ఇవన్నీ వెంట వెంటనే నెరవేరాలంటే మొట్టమొదట ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు అన్నాడు, కూర్చున్నప్పుడు అవే, లేచినప్పుడు అవే, పడుకున్నప్పుడు అవే, మేలుకున్నప్పుడు అవే. ఎప్పుడు ప్రేమించాలి ప్రభు అంటే అప్పుడు ఇప్పుడు అని లేదు, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలా. అది దాని అర్థం. నీ కుమార్తె నువ్వు కూర్చున్నప్పుడు అవే మాట్లాడాలా, నడుస్తున్నప్పుడు అవే మాట్లాడాలా, పడుకున్నప్పుడు అవే మాట్లాడాలా, మేల్కొన్నప్పుడు అవే మాట్లాడాలా. అప్పుడు ఇప్పుడు అనేది ఎప్పుడు ప్రేమించాలా. ఎప్పుడు ప్రేమిస్తే ఆజ్ఞలన్నీ నెరవేర్పులోకి వస్తాయి. కానీ మనం ఏమంటున్నామంటే బైబిల్లో ఉన్న ప్రతిదీ మనం పాటించగలుగుతాం, మనకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎప్పుడంటే నమ్మితే సాధ్యం అవుతుంది, ఎప్పుడంటే ప్రేమిస్తే. ఆయన ప్రేమ స్వరూపి కనుక తిరిగి మరలా ప్రేమనే కోరుకుంటాడు, కానీ ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోరుకోడు. ఆయన వ్యక్తి కాబట్టి ఆయన కావాల్సింది ప్రేమ. అది వస్తువు కాబట్టి దానికి కావాల్సింది పూజ. వస్తువుకి పూజ కావాలా, వ్యక్తికి ప్రేమ కావాలా. మన దేవుడు వ్యక్తి, మన దేవుడు మనల్ని పుట్టించే ఆయన, మన దేవుడు మన తండ్రి. మన దేవుడు ఈ ప్రపంచంలో ఏ తండ్రి ప్రేమించినంత ప్రేమిస్తాడు మనల్ని.
మరొకసారి ఎందుకు ప్రేమించాలంటే ఆయన్ని 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. మనం ఆయన ప్రేమించామని ఆయన ప్రేమించలేదంట, ముందు ఆయన ప్రేమించాడట. 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాము అన్నాడు. మనల్ని మొట్టమొదటి ప్రేమించిన ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. చర్చికి వస్తుంటారు చాలామంది, అన్న మీరు చర్చికి ఎలా వచ్చారంటే, బ్రదర్ నేను చాలా కాలం కిందట నాకు పెద్ద అనారోగ్యం వచ్చింది, నాకు పెద్ద సమస్య వచ్చింది, అది వచ్చింది మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత అందుకని నేను దేవుని నమ్మినా అంటారు. అంటే నువ్వు చర్చికి రావడానికి మొదట ఎవరు ప్రేమించారు నిన్ను? ఆయన ఇటువైపు నుంచి ప్రేమించాడు కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చి ప్రేమిస్తున్నావు. అంతేనా? ఎవడు కూడా నేరుగా నేను దేవుని నమ్మేశారండి, ఆయనను పుట్టించాడు ఎవడండి ప్రపంచంలో? ఎందుకు యేసుప్రభువు నమ్ముకున్నారని కానీ నేను చాలా అప్పుల్లో ఉన్నాను, దేవుడు నన్ను బయటేశాడు అంటే మొదట ఆయన ప్రేమించాడు అనమాట. నేను కష్టాల్లో ఉన్నాను, దేవుడు నన్ను ఆదుకున్నాడు అంటే మొదట ఆయన ప్రేమించాడు అనమాట. నేను సమస్యలో ఉన్నాను, ఆయన నన్ను విడిపించాడు అంటే మొదట ఆయన ప్రేమించాడు అనమాట. వీటన్నిటికి ఎంచుకుంటూ పోతే మొట్టమొదట మన కోసం ప్రాణం పెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు. మనము భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు మరణించెను, రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒక నీతిమంతుడి కోసం ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ, మంచివాడి కోసం ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ, భక్తిహీనుల కోసం యుక్త కాలమున క్రీస్తు మన కోసం చనిపోయాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడే, చెడిపోయి ఉన్నప్పుడే, ఎందుకు పనికిరానప్పుడే, పాపాత్ములుగా ఉన్నప్పుడే నీతిమంతుడైన యేసుప్రభు ప్రాణం పెట్టాడు. మొదట నీతిమంతుడైన యేసుప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన అడుగుతున్న మాట, ఇప్పుడు నన్ను ప్రేమించండి అని. మొదట ఆయన ప్రేమించాడు పాపులైన మనల్ని, రెండవదిగా పాపులైన మనల్ని పరిశుద్ధుడైన ఆయన్ని తిరిగి ప్రేమించమని అడుగుతున్నాడు. ఎంత మంచి సంబంధం చూడు. ఆయన పరిశుద్ధుడు మొదట పాపులైన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు రెండవదిగా ఆయన ఏమంటున్నా అంటే, పాపులైన మీరు పరిశుద్ధుడైన నన్ను ప్రేమించండి. పరిశుద్ధుడు పాపిని ప్రేమించడం కష్టమేమో కానీ పాపి పరిశుద్ధుని ప్రేమించడం సులభమే. పరిశుద్ధుడైన దేవుడు పాపిని ప్రేమించడం కష్టం. ఒక్క తప్పు చేస్తే ఏదైనా తోట తట్టుకోలేకపోయాడు ఆయన, బయటికి వెళ్ళండి అన్నాడు. మరి తప్పు మీద తప్పు చేసుకుంటున్నావు, అరికాల మొదలుకొని తల వరకు మంచితనం లేదు, మరి మనల్ని ఎలా ప్రేమిస్తాడు ఆయన? ఆ ప్రేమ ఏమైనా నోటి మాటతో ప్రేమించాడా? సిలువలో మరణించేంతగా ప్రేమించాడు. పాపులమైన మన కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, తిరిగి మరలా ప్రాణం పెట్టమని చెప్పట్లే, నన్ను ప్రేమించండి చాలు, మీరు బ్రతకండి. మిమ్మల్ని ప్రేమించి నేను ప్రాణం పెట్టాను, మీరు నా కోసం బ్రతకండి చాలు. ఎంత మంచి ఆజ్ఞ చూడండి. మొట్టమొదట పరిశుద్ధుడైన నేను పాపులైన మీకోసం ప్రాణం పెట్టి ప్రేమించాను, రెండవదిగా పాపులైన మీరు పరిశుద్ధుడైన నా కోసం బ్రతకండి, మీరు చనిపోవద్దు. మొదట ఆయన ప్రేమించాడు, రెండవదిగా మనల్ని అడుగుతున్నాడు. మొదట ఆయన చేశాడు, మొదట అటువైపు నుంచి ప్రేమ, రెండవసారిగా ఇటువైపు నుంచి ప్రేమ. ఎందుకు ప్రేమించాలని అడుగుతున్నాడంటే ఆయన, ఎందుకు ఆయన ప్రేమించమని అడుగుతున్నాడంటే, మనం దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుడి మీద మనకు ప్రేమ రాకపోతే పరలోకం నరకంలాగుంటుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తే నరకం పరలోకంలాగా ఉంటుంది. మరొకసారి ఎందుకు ఆయన నన్ను ప్రేమించండి అని అడిగాడంటే, ఆయన ఏదో స్వార్థంతో అడగట్లేదు. నన్ను ప్రేమిస్తే నరకం నీకు పరలోకంలాగా అనిపిస్తుంది, నన్ను ప్రేమించకపోతే పరలోకం నీకు నరకంలాగా అనిపిస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు తినుట మేలు అని ఉంటుంది. అక్కడ ఉందా? ఎవరు రాస్తున్నారు అక్కడ? పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినడం మేలు అని. అప్పుడప్పుడు మన బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాం, వెళ్ళగానే బ్యాగ్ అంతా సర్దుకొని వెళ్ళిపోతాం. బ్యాగ్ అంతా 2-3 జతలు పెట్టుకొని హంగామతో వెళ్తాం. ఒక నెల దాకా రానని చెప్తాం ఇంటి దగ్గర. అక్కడ వెళ్ళగానే ఉదయాన్నే పోతాం, సాయంత్రం మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాం. ఏరా అప్పుడే వచ్చావంటే, అబ్బా ఉండలేకపోయారన్న అంటాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అలాంటివి, వాళ్ళు చేస్తున్న చేష్టలు అలాంటివి, వాళ్ళ పద్ధతులు అలాంటివి, అస్సలు నచ్చదు. నచ్చని దగ్గర మనం ఉండలేము. వాస్తవం అయితే అలాంటి దగ్గర క్రొవ్విన ఎద్దు మాంసం పెట్టారనుకో,
మన భాషలో చెప్పాలంటే నెయ్యిలో ముంచి పెట్టినా సరే అది తినడానికి ఏం బాగుండదు. అందరూ ముఖం పెట్టుకొని నెయ్యితో పెట్టారనుకో, తింటారా మీరు? ఒకవేళ తింటున్నాడంటే ఇంక వాడిని మనం, అది వేరే జాతి, అది వద్దు, తినలేం. ప్రేమ లేని దగ్గర క్రొవ్విన మాంసం తినలేం. అదే అందరూ ప్రేమిస్తున్నారనుకో, ఏం తినడానికి లేదు, ఏదో కాయగూరలు ఏదో వండుకున్నారు, అబ్బో అందరు ప్రేమగా మాట్లాడుకుని అందరు నవ్వుకుంటూ అందరూ హాయిగా, ఎంత బాగుంటుంది అది. అది మాట్లాడుతున్నాడు ఇక్కడ సొలొమోను. ప్రేమ లేని చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినడం మేలు అని. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుడు నరకంలో ఉంటే ఆ నరకం నీకు ఎలా అనిపిస్తుంది అంటే పరలోకంలాగా కనిపిస్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు పరలోకంలో ఉంటే ఆ పరలోకం నీకు నరకంలాగా కనిపిస్తుంది. ఏమైనా అర్థమైందా? మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు ఒకవేళ నరకంలో ఉంటే మనం నరకంలోకి వెళ్తే మన ప్రేమ దేవుడు కాబట్టి నరకం పరలోకం అవుతుంది. మనము దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు పరలోకంలో ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మీద మన ప్రేమ లేదు కాబట్టి పరలోకం నరకమే కూర్చుంటుంది. అందుకన్నాడు దేవుడు, నన్ను ప్రేమించండి అని. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది పరలోకంలో అంటే, బహుశా మనం చాలామంది ఏమనుకుంటాం, పరలోకంలో అన్ని ఏసీ హాల్స్ ఉంటాయి, అంతా ఎక్కడ పట్టినా గార్డెన్స్ ఉంటాయి, ఎక్కడ పట్టినా దేవదూతలు ఎగురుతూ ఉంటారు, పొద్దున సాయంత్రం రాత్రి అంతా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, అసలు మనం పనే చేయనక్కర్లే, కరులను బడ్డి మీద పడుకోబెట్టి అంతా పనులు వచ్చి పని చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి నెలకోసారి దేవుడు అలా వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చినట్టుగా అలా విజిటింగ్ అలా వస్తాడు, హాయ్ అంటాం, ఆయన అలా వెళ్ళిపోతుంటాడు. మన అంతా సంతోషలేక. పరలోకం అంటే మనకు మనసులో ఏముండిపోయిందంటే అన్ని బంగారు వీధులు ఉంటాయి, వజ్రాలతో కట్టుంటారు, అబ్బో అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ సీన్ అంతా మైండ్లో పెట్టుకొని పరలోకం వెళ్ళాలనుకుంటాం. చచ్చే ఏ ఒక్కడు కూడా, మరి నువ్వు దేవుడి దగ్గరికి పోతావా నరకానికి పోతావా? నేను దేవుడి దగ్గరికి పోతాను. ఎందుకు దేవుడి దగ్గరికి పోతావు? దేవుడి దగ్గర అన్నీ వేసి హాల్సే. నరకంలో మొత్తం అంతా కొత్త రోడ్లో ఎండాకాలం వచ్చినట్టు ఉంటుంది, అంతేనా? మనం నరకానికి వెళ్ళకూడదు అనుకుంటుంది, అక్కడ బాగుండదని. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటుంది, అక్కడ పరిస్థితులు బాగుంటాయని. చార్లెస్ స్పర్జన్ నాకు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంతకు మీరు చనిపోతే నరకం పోవాలనుకుంటున్నారా పరలోకం పోవాలనుకుంటున్నారా అంటే ఆయన అంటాడు వెంటనే, నేను పరలోకం పోవాలనుకుంటున్నా అంటాడు. ఎందుకు పరలోకం అని అడిగితే ఆయన చెప్పే మాట, నంబర్ 1 అక్కడ పాపం ఉండదు. ఏముండదు? పాపం ఉండదు. పాపంతో పోరాడేవాడికి పాపం ఎంత భయంకరమైందో తెలుస్తుంది. పాపంతో రాజీ పొందినోడికి పాపం అంటే ఏంటో తెలియదు. అర్థమైందా? పిల్లి చేతిలో దిక్కిన ఎలక తెలుస్తుంది పిల్లి ఎంత బలవంతమైందో, ఎంత భయంకరమైందో. మనకు తెలియదు పిల్లి ఎంత భయంకరమైందో, ఎందుకంటే అది మన కింద ఉంటుంది కాబట్టి. పాపంతో పోరాడేవాడికి మొట్టమొదట పరలోకం ఎందుకు పోవాలనిపిస్తుంది అంటే, ఈ భూమి మీద పాపం తాండవిస్తుంది, అడుగడుగునా పాపమే, చర్చిలో కూడా పాపమే, ప్రతి ఆలోచన పాపమే, ప్రతి అడుగు పాపమే, ప్రతి తలంపు ప్రతి ఊహ యావత్తు పాపమే. పాపంతో పోరాడేవాడు పాపాన్ని విడిపించుకోవాలనుకుంటాడు. పాపం లేని ఒకే ఒక ప్రదేశం పరలోక రాజ్యం. నువ్వు ఇక్కడి నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళావు అనుకో, శాటిలైట్ వేసుకొని, అక్కడ కూర్చున్నా నీకు పాప ఆలోచన వస్తాయి. మనోళ్ళు ఈ మధ్య అంతా కలిసి చంద్రమండలం మీద పెద్ద ఫ్లాట్లు కొంటున్నారంట. అక్కడ కూడా ఫ్లాట్ బిజినెస్ స్టార్ట్ చేసావా? మనం ఎక్కడికి వెళ్ళినా పాపం మనల్ని వెంటాడుతుంది. కారణం ఏంటంటే పాపం అన్నది మన స్వభావం కాబట్టి. పాపం లేని ఒకే ఒక ప్రదేశం పరలోక రాజ్యం. చార్లెస్ స్పర్జన్ అడిగితే నువ్వు పరలోకం ఎందుకు పోతావు అంటే, అక్కడ పాపం ఉండదు. 2, అక్కడ దేవుడు ఉంటాడు. నాకు దేవుడు అంటే ఇష్టం, నేను దేవుని చూస్తాను. మనం ఇప్పటి వరకు మనం ఎవరిని దేవుడు చూడలే, మనం ఎవరు దేవుని చూడలే. దేవుడు అని వింటున్నాం కానీ దేవుని చూడలే. చార్లెస్ స్పర్జన్ దేవుని ప్రేమించాడు కాబట్టి నేను దేవుని చూడాలనుకుంటున్నా. 3వదిగా, నా కోసం సిలువెక్కిన యేసు ప్రభు ఉంటాడు, ఆయన నేను చూడాలా. 4వదిగా, నాకంటే ముందు ఆ దేవుని నమ్మి ఆ యేసు ప్రభుని నమ్మి ఆ పాపాన్ని గెలిచి వెళ్ళినటువంటి పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళతో సహవాసం కావాలా. చార్లెస్ స్పర్జన్ చెప్పలేదు అక్కడనే బంగారు వీధులు ఉంటాయని. ఎందుకు చెప్పలే ఆయన అంటే, మన నమ్మకానికి చార్లెస్ స్పర్జన్ నమ్మకానికి చాలా తేడా ఉంది.
మొట్టమొదటిగా అక్కడ పాపం ఉండదు, నేను పాపంలో అక్కడ బ్రతకాలనుకుంటున్నా. రెండవదిగా అక్కడ దేవుడు ఉంటాడు, నేను దేవుని చూడాలనుకుంటున్నా. మూడవదిగా నా పాపాల కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభు ఉంటాడు, నేను ఆయన చూడాలి, ఆయన ప్రతి గాయాన్ని ముద్దు పెట్టుకోవాలా. నాలుగవదిగా నాకంటే ముందు పాపంతో పోరాడి పాపాన్ని గెలిచి మా దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి జ్యేష్ఠుల సంఘం ఉంది, వాళ్ళతో నా సావాసం కావాలా, అందుకు నేను పరలోక రాజ్యం వెళ్తా అన్నాడు ఆయన. మనల్ని అడిగితే అంటాం, ఈ కష్టాలన్నీ ఎవరు పడతారన్నా, ఆ పరలోక రాజ్యం పోతే ఎంత బాగుంటుందో. నువ్వు వెళ్ళవు పరలోక రాజ్యానికి. ఎందుకు వెళ్ళవంటే పరలోక రాజ్యం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కోసం. మత్తయి సువార్త 18వ అధ్యాయము ముగించేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతుందరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకునడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతుందరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవదూతలు పరలోకలు ఏం చేస్తుంటారంట? దేవదూతలు పరలోకలు ఏం చేస్తుంటారంటే దేవుడి ముఖాన్ని చూస్తుంటారంట. ఎన్ని రోజులు చూస్తుంటారు? నా ప్రశ్నకు సమాధానం చెప్తే 2 నిమిషాలు ముగించేస్తా, లేకపోతే 1 గంట లాగేస్తా. మరో దీన్ని నాకు సమాధానం చెప్పారనుకో 2 నిమిషాలు అయిపోతుంది. చెప్పలేదనుకో మళ్ళీ దీనికి 1 గంట తీసుకుంటాను క్లాసు. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తుంటారంటే నా తండ్రి ముఖాన్ని చూస్తుంటారు, దేవుడి ముఖాన్ని చూస్తూ ఉంటారంట. ఎన్ని రోజులు చూస్తుంటారు? నా తండ్రి ముఖాన్ని చూస్తుంటారు ఎల్లప్పుడూ. నా తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు? పరలోకం పోతే ఏం పని చేస్తాం మనం? ఎప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తుంటామంట. పరలోకం పోతే ఏం చూస్తుంటాం మనం? పరలోకం పోతే ఏం చేస్తాం మనం? ఎప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తాం. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తూ ఉంటే ఆ పరలోకం ఏమైనా బాగుంటుందా? ఎప్పుడో నెలకొకసారి అలా ఆయన ముఖాన్ని చూసి మిగతా నెలంతా అలా రౌండ్ వేసుకొని వస్తుంటే పరలోకం అంతా, అది కదా హాయ్ అంటే. సంవత్సరానికి 12 కాపులు కాస్తాయి, జీవజల నది ఉంటుంది, ఇటువైపు అటువైపు జీవవృక్షాలు ఉంటాయి, సంవత్సరానికి 12 కాపులు కాస్తూ ఉంటాయి. అక్కడ అద్భుతమైన వీధులు ఉంటాయి, బంగారుతో వజ్రాలతో చేసిన ప్రతి ఇల్లు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అలా ఆయన ముఖాన్ని చూసి మన పని మనం చేసుకుంటూ ఉంటే అది కదా హాయ్ అంటే. కానీ యేసుప్రభు చెప్పిన పరలోకం ఏంటంటే నా తండ్రి ముఖాన్ని చూస్తుంటారు, వాళ్ళు ఎల్లప్పుడూ చూస్తుంటారు. దేవుడి ముఖాన్ని చూస్తుంటారు, ఎల్లప్పుడూ చూస్తుంటారు. అదే పరలోకం. పరలోకం అంటే దేవుని ముఖం చూడడం, పరలోకం అంటే దేవుని చూడడం, పరలోకం అంటే దేవుని చూస్తూనే ఉండడం. మన ఆలోచనలో పరలోకం అది కాదు. మన ఆలోచనలో పరలోకం అది కాదు. మన ఆలోచనలో పరలోకం వేరే, యేసుప్రభు పరిచయం చేసే పరలోకం వేరే. నా తండ్రి ముఖాన్ని చూస్తూనే ఉంటారు. మీకు ఇష్టమైన సినిమా టీవీలో ఆగిపోయిందనుకో, మీరు బాధపడతారా, సంతోషపడతారా? అప్పటికే 3 గంటల నుంచి సినిమా వస్తూ ఉంది, 3 గంటల నుంచి సినిమా ప్లే అవుతూ ఉంది. లాస్ట్ 5 నిమిషాల్లో టఫీమని కరెంటు పోయింది. అరే చూడు, కోపం వస్తుంది. మొబైల్ ఉంటే మొబైల్ నేలకేసి కొడతాం. ఒకవేళ ఎవడన్నా ఆపాడు అనుకో ఇంట్లో, వాడి తలపగలు కొట్టేస్తాం. అవును, 3 గంటల నుంచి అంత చిన్న టీవీని అంత ప్రేమగా చూసావా? మీకు అర్థమైంది, అర్థం కాలేదా? మరి ఇంత చిన్న డబ్బాని, టీవీ అంటే డబ్బానే కదమ్మా, ఇంత చిన్న డబ్బాని వద్దులే, ఇంత చిన్న మొబైల్ని ఇలా పెట్టుకుంటే కొంతమంది ఒక రోజంతా చూస్తూ ఉంటారు. అది వాళ్ళ టాలెంట్, అది వాళ్ళని మనం ఏం చేయలేము. ఇలా చూస్తూనే ఉంటారు. ఇక ఈ చిన్న డబ్బాలో అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంత మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే దీనిలో మాధుర్యం నీకు అర్థమైందనమాట. సినిమా స్క్రీన్ మీద 3 గంటలు చూస్తున్నాం, అయిపోగానే అబ్బా అయిపోయింది అనుకుంటాం. ఇంకా 6 గంటలు వేసే ఉంటారు అక్కడే, ఎవడు కదలడం. సినిమా థియేటర్లలో అది మాత్రం అరుస్తూ ఉంటుంది, వీళ్ళు మాత్రం చాలా సైలెంట్గా కూర్చుంటారు. చర్చిలో అయితే అటు ఇటు నసుకుతాం, కానీ సినిమా థియేటర్లో అస్సలు నసగం, అతుక్కుపోతాం. అలా అంత మాధుర్యం దాని మీద నీకు కనిపించింది కదా. పరిశుద్ధులకి, పరలోకం వెళ్ళే వాళ్ళకి దేవుడి ముఖంలో అంతకు 1,000,000 రెట్లు ఆనందం కనిపిస్తుంది. కనుకనే ఆయన ముఖాన్ని చూస్తుంటారు. అది ఇప్పటి నుంచి ప్రారంభం కావాలా. దేవుణ్ణి చూడాలన్న ప్రేమ, ఆలోచన, ఆశ కాదు.
ప్రేమిస్తే ఆయన ముఖాన్ని చూడాలనిపిస్తుంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూపెట్టడం ముగిస్తాను. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను అని. యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఈయన ఒకసారి వాళ్ళ మామగారింటికి వెళ్ళాడు. సొంత ఇంట్లో నాన్నను మోసం చేసి మామగారింటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామగారికి 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురికి కళ్ళు కొంచెం బాగా కనపడవు, జబ్బు కన్ను అంటారు రావండి. మామ నేను చిన్న కూతురు పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరేనా, ఒక పని చేద్దాం, చేసుకుందో కానీ, అయితే మా దేశ సంప్రదాయ ప్రకారం 7 సంవత్సరాలు కొలువు చేస్తేనే మా పిల్లని మీకు ఇస్తామన్నాడు. 7 సంవత్సరాలు కొలువు అంటే జీతం లేకుండా పని చేయాలి, దాన్ని కొలువు అంటారు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, పెళ్లి చేశాడు. పెళ్లిపేటల మీద రాహేలును కూర్చోబెట్టాడు. తీరా రాత్రి లేయని పంపించాడు. పొద్దున వచ్చి ఏంది మావ నువ్వు చేసింది అన్నాడు. మనకున్నట్టు లైట్ లేవుగా, ఏం లేదన్నా మాకు ఇంకో సంప్రదాయం ఉంది, పెద్ద కూతురుని పెట్టుకొని చిన్న కూతురు పెళ్లి చేయం మేము, కాబట్టి నీకు చిన్న కూతురు కూడా కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? పాపం ఆవిడ కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు అనగానే ఇంట్లో తిని కూర్చోలే, టీవీ చూసుకుంటా. చాలా పెద్ద మంద, గొర్రెల మంద మేపాడు. అబ్బో 7 సంవత్సరాలు. మనోడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అస్సలు ఒక గొర్రెను కూడా చూడలే, ఒక్కదాన్ని కూడా మేపలే. పనులు మేపుతుంటే తిని కూర్చున్నాడు. ఇట్టటోడు 7 సంవత్సరాలు పనిచేశాడు. అయిపోయిన తర్వాత నీకు చిన్న కూతురు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు అన్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత అక్కడ రాయబడిన మాట, రాహేలును అతడు ప్రేమించాడు కాబట్టి అవి అతనికి కొద్ది దినాలుగా అనిపించాయంట. దినాలంటే రోజు. ఈయన ఉన్నది 14 సంవత్సరాలు. ఈయన ఉన్నది మేపింది 14 సంవత్సరాలు. కానీ యాకోబుకి ఏమనిపించిందంటే రోజులు అనిపించాయంట. వారిని నెలలు కూడా అనిపించలే మనోడికి, రోజులు అనిపించాయి. ఎందుకు రోజులు అనిపించాయి అంటే రాహేలు అంటే ఇష్టం మనోడికి. రాహేలు చూస్తూ ఉంటే 14 సంవత్సరాలు రోజులు అనిపించాయి. ఎందుకని? రాహేలు అంటే ప్రేమ. అంటే రాహేలు మీద ప్రేమ పెట్టుకుంటే 14 సంవత్సరాలు రోజుల్లో గడిచిపోయాయా? అది వాస్తవం అయితే రాహేలు కంటే చాలా బాగుంటాడండి దేవుడు. రాహేల్ని చాలా సంవత్సరాల తర్వాత చూశాడు యాకోబు. అప్పటికప్పుడే అంత ప్రేమ పుట్టుకొస్తే, నన్ను పుట్టించిన నా దేవుడిని నేను చూస్తే ఎంత ప్రేమ వస్తుంది అనుకుంటున్నారు? మనం చూడలేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. దేవదూతలు ఆయన ముఖాన్నే చూస్తున్నారంటే ఎంత ఆనందం ఆయన ముఖంలో ఉండాలా, ఎంత సంతోషం ఆయన ముఖంలో ఉండాలా. ఎవరు చూస్తారంటే ఆయన ముఖాన్ని? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. రహస్య పాపాలు చేస్తుంటారు కొంతమంది. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనిపిస్తున్నాయి. దుష్టులకి ఆయన ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. 2 చెప్తున్నాను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యేసుప్రభు చెప్పాడు. 90వ కీర్తనలో మోషే అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనిపిస్తున్నాయి. అదే ముఖం ఒకరికి సంతోషంగా, ఆనందంగా, మాధుర్యంగా కనిపిస్తే అదే ముఖం ఇంకొకరికి రహస్య పాపాలు చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి. పాపాత్ములకి దేవుని ముఖం నరకం, పరిశుద్ధులకి దేవుని ముఖం పరలోకం. పరలోకం అంటే దేవుడి ముఖం చూడడమే, దేవుని చూసి సంతోషపడడమే పరలోకం. అందుకన్నాడు దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి నన్ను ప్రేమిస్తే పరలోకం నీకు పరలోకంగా ఉంటుంది, నన్ను ప్రేమించకపోతే పరలోకం నీకు నరకంగా ఉంటుంది. నరకంలో కాల్చే అగ్ని జ్వాలలు దేవుడే. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించని వారికి. దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు నరకం, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు పరలోకం. పరలోకం అంటే కొత్త లోకం ఉండదు, పరలోకం అంటే దేవుడే. పరలోకం అంటే దేవుడే. లైట్ వేసేటప్పుడు చిన్న చిన్న పురుగులు వచ్చి తిరుగుతూ ఉంటాయి. అందులో ఏం మాధుర్యం కనిపించింది వాటిని అడిగితే చెప్తాయి అవి. లైట్ వేయగానే చిన్న చిన్న పురుగులు వచ్చి లైట్ దగ్గర తిరుగుతున్నాయంటే కష్టంతో తిరుగుతున్నాయి, ఇష్టంతో తిరుగుతున్నాయా? చాలా ఇష్టంతో తిరుగుతున్నాయి. చచ్చిపోతామని తెలిసినా తిరుగుతున్నాయి. దేవుడిని అంతగా నేను అర్థం చేసుకుంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయన్ని ప్రేమించడం.
ఆయన ఆజ్ఞలు పాటించే కొద్దీ ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ పుట్టుకొచ్చే కొద్దీ ఆయన ఆజ్ఞలు పాటించాలనిపిస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నా ఆత్మను మీ యందుంచి నా ఆజ్ఞలను నా పద్ధతులను గైకొనేవారుగా చేస్తానన్నాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు పాటిస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే. దేవుడు మన తండ్రి కనుక ఆయన్ని మనం ప్రేమించాలి. చివరిగా ఒక మాట ఏంటంటే, ఆయన్ని మనం ప్రేమిస్తే ప్రతి ఆజ్ఞ సులభం అయిపోతుంది. ఆయన మనం ప్రేమించకపోతే ప్రతి ఆజ్ఞ కష్టమైపోతుంది. ఒక అర్ధగంట ప్రార్థన చేయడానికి నాకు నిద్రమత్తు వస్తుందంటే, ఒకరోజు మందిరంలో కూర్చోవాలంటే నాకు ఒళ్ళంతా ఒకలాగా అయిపోతుందంటే, ఒక పాట పాడాలంటే మనకి ఇష్టం లేదంటే, ఒక గంట బైబిల్ చదవాలంటే మనకి ఇష్టం లేదంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనా ప్రేమించట్లేదనా? నా చిన్నతనంలో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, స్నేహితులు. ఈ స్నేహితులు ఏం చేస్తామంటే అప్పుడప్పుడు కొన్ని లెటర్లు తెచ్చేవాళ్ళు. వాళ్ళ లవర్స్ వాళ్ళకు లెటర్ రాసింటే తీసుకొస్తారు. అబ్బో దాన్ని జోబులో పెట్టుకొని ఎన్నిసార్లు చదువుకుంటారంటే అన్నిసార్లు చదువుకుంటారు. ఆ అబ్బాయిని ప్రేమించేవాడు లెటర్ రాసింది కాబట్టి దాన్ని పదే పదే చదువుకుంటారు. అంతే ఉంటుంది పేపరు, 4 లైన్లు ఉంటాయి. ఈ 4 లైన్ని 4 సంవత్సరాలు చదువుకుంటూనే ఉంటాడు వాడు. ఎందుకని? ప్రేమిస్తే ఆ లైన్లు అన్నిసార్లు చదవాలనిపిస్తుంది. మన బైబిల్ గంట కూడా చదవట్లేదంటే మనం ప్రేమిస్తున్నామని అర్థమా? అస్సలు ప్రేమించలే. గుర్తది. ఆయన ఆజ్ఞలు పాటించటం లేదంటే ప్రేమించలేదని అర్థం. ఆయన చెప్పిన వాటికి తిరగబడుతున్నామంటే ఆయన ప్రేమించట్లేదని అర్థం. చివరి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించకండి. లోకం ప్రేమిస్తున్నారంటే అర్థం తండ్రి ప్రేమ మీలో లేదని. లోకాన్ని ప్రేమిస్తుంటే తండ్రి ప్రేమ లేదని. 16వ వచనం, లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీర కోరికలు, కంటితో వచ్చే కోరికలు, 10 మందిలో గొప్పవాడికి కనిపించడానే జీవపు డంబం. ఈ 3 ఉంటే అర్థం ఏమనంటే దేవుడి ప్రేమ మనలో లేదని. ఈ 3 ప్రపంచంలో ఉన్నాయి. మనం దేవుని ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదా దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. చివరిగా మన పిల్లలు మనం ప్రేమిస్తాం. మన పిల్లలు మన కోసం ప్రాణం పెట్టలే. భవిష్యత్తులో మనం చూస్తారని గ్యారంటీ కూడా లేదు. కొడుకున్నాడు, వాడిని మేము ప్రేమిస్తున్నాం. వాడు పెద్ద అయిన తర్వాత ఎలా తిరుగుతాడో మాకు తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అయినా ప్రేమిస్తున్నాం. మన భార్యను ప్రేమిస్తాం, మనకు తెలియదు ఆవిడ గురించి, మన కోసం వాడు ప్రాణం పెట్టలే. భర్తను ప్రేమిస్తాం, మన కోసం ఆయన ప్రాణం పెట్టలే, అయినా ప్రేమిస్తాం. అందరిని ప్రేమిస్తున్నాం. ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని మాత్రం మనం ప్రేమించట్లే. ప్రాణం పెట్టని బంధువుల్ని, పిల్లల్ని, భార్యల్ని, భర్తల్ని మనం ప్రేమిస్తున్నాం, కానీ ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని మాత్రం మనం ప్రేమించట్లే. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, రెండవదిగా మనల్ని ప్రేమించమని అడుగుతున్నాడు.